ప్రభువైన యేసుక్రీస్తు నామములో గుడిషాపట్టి సహోదరులందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. 40 రోజులు లెంట్ డేస్ ఉపవాస ప్రార్థనని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. 3వ రోజు యొక్క కార్యక్రమం కూడా మనమందరం కూడా సిద్ధపడి ప్రభు నామని ఆరాధించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మాతో కలిసి లైవ్లో ఏకీభవించి ప్రభు నామని గణపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, అలాగే థర్డ్ రోజు దేవుడి మహాకృపను బట్టి మనల్ని 40 రోజులు కూడా దేవుడు ఎంతగానో బలపరుస్తున్నాడు ఆత్మీయంగాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి మీరు కూడా బలపడాలని చెప్పి ఈ లైవ్ టెలికాస్ట్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మాతో కలిసి ప్రభునామాన్ని ఆరాధించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ లింక్ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మా గుడ్ షెపర్డ్ టెంపుల్ పేజ్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ లింక్ని అనేక మంది షేర్ చేసి ప్రభు యొక్క పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులవ్వాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ సమయంలో మనమందరం కూడా ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాలను ప్రారంభించుకోవచ్చు. ఎక్కడున్నా ఏ చోట ఉన్నా మీరు అందరూ కలిసి మాతో కలిసి ప్రభునామాన్ని ఆరాధించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క 3వ రోజు కార్యక్రమం కూడా 40 యొక్క ప్రాముఖ్యత గురించి అయ్యగారు మన మధ్య ఎంతో బలంగాను మన మధ్య వర్తమానం మన మధ్యకి తీసుకుని వచ్చారు. కాబట్టి మనమందరం కూడా ప్రత్యేకమైన వర్తమానాలు వినడానికి మనం ముందంజు వేయాలి. ఎప్పుడు వినే వర్తమానాలు కాదు, కానీ మనం ప్రత్యేకమైన వర్తమానాలు వినాలి. కాబట్టి ఈ లైవ్ కార్యక్రమం మీరు అందరూ కూడా వీక్షించండి. అలాగే ఈ పరిసర ప్రాంతంలో ఎవరైనా దగ్గరలో కూడా మీరు ఉన్నట్లయితే మిమ్మల్ని అందరినీ గుడ్ షెపర్డ్ టెంపుల్కి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రభు నామాన్ని కనపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి రెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో నేను అక్కడ ఉంటానని చెప్పి, అలాగే నాతో మీరందరూ కూడా కలిసి ఏకీభవించి ప్రభు నామాన్ని కనపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు ఎన్నో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభా, ఏ చోట ఉన్నా ఎక్కడున్నా సరే నీ నామాన్ని కనపరచాలి ప్రభా. ఈ లెంట్ డేస్ 40 రోజు కార్యక్రమాన్ని కూడా 3వ రోజు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు ఎన్నో వందనాలు ప్రభా. పాటల్లోనూ, వాక్య పరిచయంలోనూ, అన్ని విషయాల్లోనూ మాతో కలిసి మీరందరూ కూడా మా ప్రభు యొక్క నామాన్ని కనపరుస్తుండగా ఈ యొక్క అభిషేకాన్ని మా మధ్య కుమ్మరింప చేయమని వచ్చినంతని. అలాగే ఎవరు కూడా నిర్లక్ష్యంగానూ అశ్రద్ధగానూ లేకుండా ప్రభు నామాన్ని సంపూర్ణంగా ఆరాధన చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడితే దీవెనకరంగా ఆశీర్వాదంగా మీరు నింపమని నా నాదుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మధ్యలో సిస్టర్స్, బ్రదర్స్ వచ్చినట్లయితే ప్రత్యేకమైన పాటలు పాడుకుని ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. కాబట్టి లెంట్ డేస్కి సంబంధించి మీకోసం మేము ప్రత్యేకమైన పాటలు కూడా పాడడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించి మాతో కలిసి ప్రభు నామాన్ని ఆరాధించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వచ్చినట్లయితే మనందరం కూడా ప్రత్యేకమైన పాటలు పాడుకుని ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. బాసిల్లేని సిలువల పాపక్షమ పాడుపడుకుని ప్రభు నామాన్ని కనపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దేవుడు చేసిన ఈ 40 రోజులు ఆ త్యాగ నిమిత్తం పాట పాడుకుని ప్రభు నామాన్ని కనపరచుకున్నాం. బాసిల్లేను సిలువల పాపక్షమ యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లేను సిలువల పాపక్షమ కలువరిలోన పాపము పంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలువరిలోన పాపము పంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలుషహరా కరుణించితివి. కలుషహరా కరుణించితివి. బాసిల్లే. ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి ప్రభు నామాన్ని కనపరచవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. దివ్య క్షమ బాసిల్లేను సిలువలు పాపక్షమ. దోషము చేసి నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా. దోషము చేసి
క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నాజించినది పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నాజించినది కాపరివై నన్ను బ్రోచితివి కాపరివై నన్ను బ్రోచితివి బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా ఎందులాగో నాపై నీ ప్రేమ అంతదయా స్వామి నా మదికి ఎందులాగో నాపై ఈ ప్రేమ అంతదయా స్వామి నా మదికి అందులకే భయమొందితిని అందులకే భయమొందితిని బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా నమ్మిన వారిని కాదన్నవనియు నెమ్మది నొసగెను నా ప్రభుడవని నమ్మిన వారిని కాదన్నవనియు నెమ్మది నొసగెను నా ప్రభుడవని నమ్మితిని పాదములను నమ్మితిని పాదములను బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా హల్లెలూయా హల్లెలూయా పాల్గొంటూ ప్రభునా మనం కనపరుచుకుందాం. ఏ పాపం ఎరుగని ఓ పాపం బట్టి పాప విమోచకుడు ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి ఇంటికి కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే అందరు కొంచెం పాట పాడడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పాటల్లో ప్రతి ఒక్కరు కూడా అర్థవంతంగా పాడి ప్రభునామని కనపరచవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. ఏ పాపమెరుగని యోపావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపములకుర ఈ పాటలు నొందినవా ఏ పాపమెరుగని యోపావన కుండా
కటకట పాప సంకెళ్ళ బావుటకింత పలు బాధ నొందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతి మెటుల వర్ణింతు స్వామి ఏ పాప మెరుగని వనమూర్తి పాప విమోచకుండా నా పాప నా పాపములకుర ఈ పాటలు నొందినావా. హల్లెలూయా. ఈ సమయంలో చక్కని ప్రత్యేకమైన పాటలు పాడి ప్రభునామం గనపరిచిన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరూ కూడా మనకి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పాటల యొక్క అర్థవంతమైన భావాన్ని మనస్ఫూర్తిగా విని ప్రభువులో మరింతగా బలపరచాలని చెప్పి మేము ఎంతగానో కోరి ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్లో చూస్తున్న వారు కూడా ఈ యొక్క లింక్ని షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రభుకి మహిమ ఘనత చెల్లింది కాక. ఈ మధ్యలో మన మధ్యలో ఉన్న శిరీష సిస్టర్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత ఆరాధన చేసుకుందాం. మనసు పూర్తిగా ప్రభువులో గడుపుదాం. మనమందరం కూడా ప్రత్యేకమైన ప్రార్థనలతో మనమందరం గడుపుకుందాం. ఈ యొక్క గొప్ప అనుకూలమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా
పాటుపడి ప్రభు నామమున కనపరిచిన సిస్టర్ సిగిల్ గారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యలో మనం అందరూ కూడా వాక్య పఠనం చదువుకున్నామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. మన మధ్యలో ఉన్న గోపి బ్రదర్ వచ్చి చదివించుకోవచ్చుగా కోరి ప్రార్థిస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. ఈరోజు మన వాక్యానికి సిద్ధపడిన మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలో నుండి కొనుక్కోబడింది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం నుండి కుమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టులన్నట్టు ఆజ్ఞాపించమని. అందుకు ఆయన, మనుషుల రొట్టు వలనే మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించదు అని రాయబడి ఉన్నదని. అతడు అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయనను తీసుకుని పోయి దేవాలయము శిఖరమున ఆయనను నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందకి దూకమని ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములైనప్పుడును రాత్రికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి యొక్క చోటు రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తొడుకుని పోయి, ఈ లోకపు రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయన చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వాడితో, సాతాను పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించుకోవాలని. ఇద్దరితో వాక్యం నుంచి కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుతామండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మోకాళ్ళు వేయాలని ఆసక్తి ఉన్న మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోవచ్చు. లేదంటే నిలబడి నేను ప్రార్థన చేయగలను అనుకున్న వారు నిలబడి ప్రార్థన చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది ప్రత్యేకమైన ప్రార్థన సమయం కాబట్టి ఏ ఒక్కరు కూడా మన అశ్రద్ధగా ఉండకండి. ఎందుకంటే మన ఆత్మీయస్థితి బలపరచుకోవడానికి, అలాగే మనలో ఉన్న శరీర కార్యాలు జయించుకోవడానికి దేవుడి చక్కని అవకాశం దేవుడు మనకు అనుగ్రహింపచేశాడు. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం మనకందరికీ తెలిసిందేనండి. దేవుడు సైతాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నాడో, సైతాన్ని శోధించినప్పుడు దేవుడినే సైతాన్ని శోధించడానికి సిద్ధపడింది. ఆ విషయం మనకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సైతాన్ని శోధించినప్పుడు మన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఎదుర్కొన్నాడో, మనము కూడా మానవులుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలంటే ప్రార్థన పూర్వకంగా మాత్రమే ఆ చీకటి శక్తి నుంచి ఎదుర్కోగలుగుతాం. కాబట్టి దేవుడు 40 రోజులు ఉపవాసం ఉండి ఏ విధంగానే ప్రార్థనలో గడిపి సాతాను ద్వారా వస్తున్న ఆటంకాలని, సాతాను ద్వారా వస్తున్న ఇరుకులని, ఇబ్బందుల్ని ఏ విధంగా అయితే జయించాడో ఆ విధంగా మనం కూడా ప్రార్థనలో గడిపి ఈ 40 రోజులు మనకున్న ప్రతి ఒక్క శరీర కార్యాల నుంచి, మనకున్న శరీర ఇబ్బందుల నుంచి, మనకున్న ప్రతి ఒక్క ఆటంకాల నుంచి మనం జయం పొందుకుందామండి. అలాగే మన ఆత్మీయ స్థితి బలపరుచుకోవడానికి ఇది సుదీర్ఘమైన సమయం, చక్కని అవకాశం పురాతనమైన భక్తుల ద్వారా మనకు అనుగ్రహించబడింది. కాబట్టి మనమందరం కూడా మనసు పూర్తిగా, యేసయ్యా నా ఆత్మీయ స్థితి బలపరచండి యేసయ్యా, చక్కని వాక్యాల చేత 40 రోజులు నన్ను పురుగొల్పండి ప్రవేశయ్యా. నేను ఒకప్పుడు ఎంతో ఉజ్జీవంగాను, ఒకప్పుడు నేను ఎంతో భయభక్తులుగా ఉండేదాన్ని ప్రభా. కానీ ఇప్పుడైతే నీ ఆత్మీయస్థితి పడిపోయింది ప్రభా. శరీర కార్యాల చేత, తలంపుల చేత, ఆలోచనల చేత, ఉద్దేశాల చేత ప్రవేశయ్య, ఈ లోకంలో ఉండే మాలిన్యము చేత ప్రభా నాకు అంటుకుపోయింది ప్రవేశయ్య. నేను దాన్ని విడిపించడానికి, దాని నుంచి నేను విడిపించుకోవడానికి నాకు చక్కని అవకాశం ఇచ్చావు ప్రభా. ఈ 40 రోజులే కాదు ప్రభా, నేను ఎల్లకాలం నీతో సంబంధం కలిగి ఉండేలాగిన నీకు నేను ప్రభా ఒక ఒలివ తీగ ఏ విధంగా అయితే పెనవేసుకుంటూ ఉంటుందో, చక్కని ద్రాక్ష తీగ వల్ల ప్రభు పెనవేసుకోవడానికి నాకు సహాయం దయచేయండి ప్రభా. ప్రార్థన చేద్దాం, అందరం మనస్ఫూర్తిగా అడుగుదామా. యేసయ్య ఇదే అనుకూలమైన సమయం,
నీ కోసం నా కోసం దేవుడు అపరాధిగా నిలబడ్డాడు. ఏ తప్పు చేయకుండా, ఏ యొక్క తప్పిదము చేయకుండా ఒక మానవుని ముందు మన యేసయ్య ఒక అపరాధిగా నిలబడ్డాడండి. అది ఎవరి కోసం అంటే నీ కోసం నా కోసం మాత్రమే ఒక అపరాధిగా నిలబడ్డాడు. ఏ పాపం చేయలేని ఆయన, ఏ తప్పుదము చేయలేని ఆయన నీ కోసం నా కోసం ఒక అపరాధిగా, ఒక తప్పుడు మనిషిగా నిలబడ్డాడండి. అది ఎవరి వల్ల సాధ్యమవుద్దండి? మన యేసుక్రీస్తు వల్ల తప్ప. ఈ విషయాన్ని గమనిస్తున్నావా? ఈ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించావా? నా తప్పుల నిమిత్తం, నా పాపాల నిమిత్తం యేసుక్రీస్తు పాపుగా నిలబడటం ఏంటి? నేను నిలబడవలసిన ప్లేస్లో, నేను నుంచోవలసిన ప్లేస్లో నా యేసుక్రీస్తు నిలబడ్డా? యేసయ్య, నీ త్యాగం ఎంత గొప్పది యేసయ్య, నీ త్యాగం ఎంత ఉన్నతమైనది యేసయ్య అని ప్రార్థన చేద్దామా? మనం అందరం మనసు పూర్తిగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఇచ్చిన సమయాన్ని బట్టి, దైవజనం ద్వారా మనకు కలిగించిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి యేసయ్య మంచి ఆలోచనలు, తలంపులు ఇచ్చావు ప్రభా. ఈ లెంటి డేస్ ద్వారా ఈ 40 రోజులు నీకు మరింత దగ్గర సంబంధం కలిగి జీవించడానికి నాకు చక్కని అవకాశం ఇచ్చావు ప్రభా. అందుకు బట్టి నీకు ఎన్నో వందనాలు ప్రభా. ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి నాకు సహాయం ఇచ్చేది ప్రభా. వచ్చిన మీరందరూ సమయాన్ని వృధా పంచుకోకుండా, అయ్యో ఎందుకు వచ్చారో, దేని నిమిత్తమైన వచ్చారో మీకు అందరికీ తెలుసు కాబట్టి మౌనంగా లేకుండా దేవునికి మరింత దగ్గరగా సహవాసం కలిగి ఉందామండి. వచ్చిన మీరందరూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, మీ ఆత్మస్థితి ఇంకా బలపడాలంటే యేసయ్యకి మరింత దగ్గర ప్రార్థన సంబంధం కలిగి ఉందాం. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా యేసయ్య, నా పాపాలు క్షమించండి యేసయ్య, నా యొక్క పాపాలు క్షమించండి యేసయ్య. నీ నోటితో ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఒప్పుకుంటావా నీ పాపాలను ఆయన మీద వేసుకుందామని చూస్తున్నాడండి. పాపాలను ఒప్పుకోవడానికి నీ నోరు ఇష్టపడట్లేదా? లేదా నీ హృదయం ఒప్పుకోవటం లేదా? నీ హృదయం ఆటంకంగా జీవిస్తుందా? అడుగు దేవుణ్ణి. నీ హృదయం కఠినపడిపోందేమో, నీ యొక్క ఆత్మీయ జీవితం చచ్చుపడిపోందేమో అడుగు యేసయ్యని. యేసయ్య, ఇక్కడి నుంచి నీ సన్నిధిలో నేను గడపడానికి, నేను మరింత సహవాసం కలిగి జీవించడానికి నాకు సహాయం ఇచ్చేది ప్రభుని అడుగుదామండి. అందరం కూడా ఇది మీ పాపాలను ఒప్పుకునే సమయం, ఇది మన పాపాలను ఒప్పుకునే సమయం, మనల్ని మనం పరిశుద్ధులుగా తీర్చిదిద్దుకునే సమయం. ప్రతి ఒక్కరు మన ఆత్మస్థితిని మనం పరీక్షించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మనం ఏ విధంగా ఉంటున్నాం, ఏ విధంగా నడుచుకుంటున్నాం, ఏ విధంగా పరుగులు పెడుతున్నాం అడుగుదామని మన యేసయ్యని. తప్పనిసరిగా యేసయ్య, నా నడక ఏ విధంగా ఉంది ప్రభువా? నీకు ఇష్టపూర్వకంగా ఉందా నా నడక? నా యొక్క ఉద్దేశాలు నీకు ఇష్టపూర్వకంగా ఉన్నాయా? నా యొక్క ఆలోచనలు నీకు ఇష్టపూర్వకంగా ఉన్నాయా? ఏ విధంగా ఉన్నాయి ప్రభా? అయ్యో, నేను మూర్ఖుల్లాగా ఆలోచిస్తున్నానా? మూర్ఖ స్వభావం కలిగి ఉంటున్నానా? నువ్వు చేసిన త్యాగాన్ని తెలుసు కూడా నేను ఇంకా మూర్ఖుల్లాగా జీవిస్తున్నానేమో ప్రభా, నన్ను మన్నించను ప్రభా. ఆయన చేసిన త్యాగం ప్రతి ఒక్కరికి తెలుసు కూడా ఇంకా మూర్ఖ స్వభావం కలిగి ఉంటే ఆయన చేసిన త్యాగం నీ కోసమే, నా కోసమే. బ్రదర్ అండ్ సిస్టర్స్, ఈ విషయాన్ని గమనించవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. నీ కోసం గచ్చెమని తోటలో తండ్రికి మొరపెడుతున్నాడు మన యేసయ్య. ప్రభువా, నేను మనుషులుగా తీర్చిదిద్దుకున్న నా సమాజాన్ని రక్షించు ప్రభు అని యేసుక్రీస్తు తండ్రికి మొరపెడుతున్నాడండి. అయ్యో, ఆయన అప్పగించబడ్డ రాత్రి, ఆ రాత్రి కూడా నీ గురించి, నా గురించి ఆలోచిస్తున్నాడండి. ఆయన సిలువలో 39 కొరడా దెబ్బలు తిని కూడా ఆయన సిలువలో ఉండగానే అప్పుడు కూడా దేవుడు అంటున్నాడు కదా, అమ్మలారా, నీ కోసం, నా కోసం, అయ్యో నా కోసం యాదకుడి, మీ పిల్లల గురించి బాధపడండి, లేదంటే మీ యొక్క కుటుంబాల గురించి బాధపడండి, లేదంటే నీ ఆత్మస్థితి గురించి నువ్వు బాధపడు, నా గురించి బాధపడే అవసరం లేదంటున్నాడు. అప్పుడు కూడా ఆయన చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడిని మన దేవుడు. ఈ విషయాన్ని గమనిస్తున్నావా? ఈ విషయాన్ని ఆలోచిస్తున్నావా? ఎప్పుడైనా ఈ విషయాన్ని ఎప్పుడైనా నీ హృదయంలో ఒక చిన్న ఆలోచన కలిగి ఉన్నావా?
యేసయ్య ఆ సమయంలో కూడా నీ గురించి ఆలోచించాడు, నా గురించి ఆలోచించాడు. అన్ని దెబ్బలు తిని, అన్ని అనరాని మాటలు అనుభవించి, గొల్గొతా కొండ వరకు నీ సిలువను మోసుకుంటూ, నీ పాపం అనే కాడిని మోసుకుంటూ వెళ్ళిన యేసయ్య ఈరోజు ఈ రాత్రి నువ్వు ఆ యేసయ్యకు నువ్వు ఏమి ఇవ్వాలని ఉద్దేశం కలిగి ఉన్నావు? నీ హృదయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నావా? నీ హృదయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచిద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఆలోచిద్దామండి. యేసయ్య మన గురించి ఏం చేస్తాడో ఒక తెల్లగా మనం ఆలోచిద్దాం. ఈ 40 రోజులు కూడా ఒక ప్రత్యేకమైన వర్తమానాలు అందిస్తున్నారు కాబట్టి దైవజనులు యేసయ్య ఆత్మీయ స్థితి ఇక్కడ బలపడాలి ప్రవేశ. అసలు ఏ ఉద్దేశం కలిగి ప్రభా ఈ యొక్క 40 రోజులు వెంకటేశ్ మేము ప్రారంభించాం ప్రవేశయ్య. అయ్యో, సమాజంలో ఒక ఉద్యమాన్ని రేపండి ప్రభా. అయ్యో, ప్రతి ఒక్కరు ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. అబద్ధమైన బోధన మాకు వద్దు ప్రభా. ఏదో చిన్నప్పటి నుంచి నా తాతలు వెళ్తున్నారు, ముత్తాతలు వెళ్తున్నారు, నా బంధువులు వెళ్తున్నారు, స్నేహితులు వెళ్తున్నారని సంఘాలకు వెళ్తున్నారే కానీ ప్రభువా, నా ఆత్మస్థితి అందులో ఏ విధంగా ఉందన్నది ఆలోచించుకోవట్లేదు ప్రవేశయ్య. అయ్యో, మా అమ్మగారు వెళ్తున్నారు, మా నాన్నగారు వెళ్తున్నారు అని ఆలోచిస్తున్నారే కానీ నాకు అందులో సత్యమైన సువార్త నాకు అందించబడుతుందా? నిజమైన వాక్కు నాకు అందులో అందిస్తున్నారా? నేను సత్యాన్ని గ్రహించుకుంటున్నారా అన్న పరిస్థితి లేని స్థితి అయిపోయింది ప్రవేశయ్య. అలా కాకుండా ఒక ప్రత్యేకమైన వర్తమానాలు అందించే దైవజనులు మాకు లేకుండా ప్రవేశయ్య. మార్చిన ప్రభు సమాజాన్ని ప్రభా. అయ్యో, ఆచారమైన భక్తి మాకు వద్దు ప్రవేశయ్య. ఏదో నలుగురు చేస్తున్నారు, నేను చేస్తున్నాను ఉద్దేశం కాకుండా ప్రభా, మాకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అనుగ్రహింప చేయండి ప్రభా. గుడిషాపట్ టెంపుల్ ద్వారా ప్రవేశం. అయ్యో, మాకిచ్చిన ఈ ఆత్మను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఒక్కడిగా కూడుకున్నా, ఇద్దరుగా కూడుకున్నా, ముగ్గురుగా కూడుకున్నా, 10 మందిగా కూడుకున్నా ప్రభా, మాకు ఇచ్చిన ఆత్మను బట్టి దైవజనులు ప్రభా మాకు సంపూర్ణమైన వర్తమానాలు అందించిస్తున్నారు ప్రభా. అందుబట్టి నీకు ఎన్నో వందనాలు ప్రభా. మీరు అక్కడ పర్యాప్త వరకు ఈ విధంగానే ఒక సత్యమైన సువార్తమైన వినడానికి మీరు మాకు సహాయం దయచేయండి ప్రభా. అయ్యో, కాకమ్మ కథలు లేదంటే కాకమ్మ వర్తమానాలు చెప్పే ఉద్దేశాలు ప్రభా, అలాంటి ఉద్దేశాలు తీసివేయండి ప్రవేశయ్య. ప్రత్యేకమైన వాక్య సందేశాలు అందించడానికి మాకు సహాయం తెచ్చింది. ఈ 40 రోజులు మరింత నీకు క్రీస్తుకి దగ్గరగా ఉండడానికి మాకు సహాయం తెచ్చేయండి ప్రభా. క్రీస్తు చేసిన త్యాగాన్ని తెలుసుకోవడానికి మాకు సహాయం తెచ్చేయండి ప్రభా. క్రీస్తు చేసిన త్యాగాన్ని ప్రభా, నువ్వు మా కోసం చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా తెలుసుకోవడానికి మాకు సహాయం తెచ్చేయండి ప్రభా. అయ్యో, ఈ 40 రోజుల్లో కనీసం నా ద్వారా ఒక ఆత్మీయులను రక్షించడానికి మాకు సహాయం తెచ్చేయండి ప్రభా. నా ప్రవక్తను బట్టి కానీ, నా ఆలోచనలు బట్టి కానీ, నా యొక్క పరిస్థితులను బట్టి కానీ, నా తోటి దగ్గర చేసే పరీక్షను బట్టి కానీ ఒక ఆత్మైన ప్రభు 40 రోజులు నేను రక్షించాలి ప్రభు, నీ యొక్కకి నడిపించాలి ప్రభా. మాలో ఇంకని ప్రభు విశ్వాసాన్ని పెంచండి ప్రభు. మాలో ఇంకని విశ్వాసాన్ని పెంచమని అడుగుతున్నాను తండ్రి. మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీన స్థితి నుంచి విడిపించండి ప్రభు. దేని విషయంలో అయితే పడిపోతున్నామో, దేని విషయంలో అయితే మేము నిలబడలేకపోతున్నామో, అయ్యో దాని గురించి మేము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నా ఆత్మీయస్థితి పడిపోతుందా, దాని గురించి మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దామండి. దేవుడు ఏ విధంగా నేను నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడో, నీ ఆత్మస్థితి ఏ విధంగా నీకు మాత్రమే తెలుసు కాబట్టి నువ్వు మనుషుల దగ్గర ఒప్పుగా అవసరం లేదు, దేవుని దగ్గర ఒప్పుకుందామని మనం అందరం కూడా మన ఆత్మస్థితి ఏ విధంగా ఉంది ప్రభా, నా ఆత్మస్థితి ఈ విధంగా ఉంది ప్రభా, కాబట్టి ఆ ఆత్మస్థితి ఈ విధంగా కావాలని నేను కోరుకుంటున్నాను ప్రభా. అడుగుతావా దేవుడిని? దేవుడు చక్కని అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రేమగల మా తండ్రి, నీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభువా. పాటల్లోనూ చక్కని వాక్య పఠనాల్లో మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఉన్నారు. అలాగే ఈ ప్రార్థన కుడుకుల్లో ప్రభా మమ్మల్ని ఎంతగానో నడిపించారు ప్రభా. అయ్యో, అందరూ ప్రత్యేకమైన ప్రార్థన చేసి ఉన్నారు ప్రభా. అయ్యో, ప్రతి ఒక్కరు మనసు పూర్తిగా ప్రభా నిన్ను వేడుకున్నారు ప్రభా. ఎవరు దేని గురించి అయితే ప్రార్థించారో, ఎవరు ఏ ఉద్దేశాలు కలిగి ఏ అంశాలు బట్టి ప్రార్థించారో వాళ్ళందరితో మీరు ప్రత్యేకంగా దర్శించమని అడుగుతున్నారు. ఏ ఉద్దేశం కలిగి వాళ్ళ ఇక్కడికి వచ్చి ఉన్నారో వాళ్ళ ఉద్దేశాన్ని మీరు సఫలీకృతం చేయమని అడుగుతున్నాం తండ్రి. మా ప్రియ సహోదరులు ఎవరైతే లైవ్లో వీక్షిస్తున్నారో
ఎవరైతే లైవ్లో ప్రార్థిస్తున్నారో, మాతో కలిసి ఏకీభవిస్తున్నారో, వాళ్ళ పాపాలను ఒప్పుకుంటున్నారో వారితో కూడా మీరు మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ సమయాన్ని కోల్పోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రభువా. మాకైతే చక్కని సమయాన్ని మీరు అనుగ్రహింపచేశారు. ఈ సమయాన్ని మేమందరం గ్యాదర్ అవ్వడానికి, దీన్ని గనపరచుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు ఎన్నో వందనాలు ప్రవేశాయి. ఈ విధంగానే 40 రోజులు మేము కూడుకుని నిన్ను ఆరాధించుకోవడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డతో మీరే సూటిగా స్పష్టంగా మీరే మాట్లాడాలని విశ్వసించి నమ్ముచున్నాను ప్రవేశి. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం ద్వారా మమ్మల్ని దర్శించడం ప్రభా, బలపరచమని అడుగుతున్నాను తండ్రి. రోజుకు అంశం చేత మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రవేశయ్య. కాబట్టి ఇంకా దైవజనులు ప్రభా నీ ఆత్మశాత నింపమని అడుగుతున్నాను తండ్రి. నీ ఆత్మశాత ఇంకనూ సంపూర్ణంగా మీరు నింపమని అడుగుతున్నాను తండ్రి. మా నిలబడేవారు ప్రభా, దైవజనులైన ప్రభా నీ ఆత్మశాత సంపూర్ణంగా ప్రభా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. మాకు ఇంకనూ లోతైన అనుభవాలు వినిపించడానికి మీరు మాకు సహాయం దయచేయండి ప్రభా. అయ్యో ఆ బైబిల్ ప్రభా గని ప్రభా ఎంత తవ్వినా ప్రభా ఒక నూతనమైన ఆలోచనలతో నూతనమైన వర్తమానం మాకు అందించడానికి మీరు మాకు సహాయం దయచేయండి ప్రభా. మాకు ఇచ్చిన గొర్రెలు బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏ ఒక్కటి ప్రభా తప్పుకోవడానికి వీల్లేదు ప్రభా. నాకు ఇచ్చిన ప్రభా ఈ కొద్దిపాటి గొర్రెలు ప్రభా కాయడానికి ప్రభా దైవజనులకు సంపూర్ణమైన ఆలోచన జ్ఞానం మీరు నింపమని అడుగుతున్నాం తండ్రి. విషయా నీకు వేలాది వందనాలు ప్రభా. దైవజనులు ప్రభు ప్రత్యేకమైన వర్తమానం అందిస్తుండగా మాతో మీ అందరితో కూడా మీరు మాట్లాడండి. మా ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభుకే మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు చక్కని ప్రార్థనతో నడిపించబడి మీరందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యలో సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం కూడా ఒక ప్రత్యేకమైన సందేశంలో మన మంచి దైవజనులు వచ్చి ఉన్నారు. ఈ విషయాన్ని గమనించి బైబిల్ మీ దగ్గర కూడా పెట్టుకుని దేవుని మరెక్కను బలపరచాలని కోరి ప్రార్థిస్తున్నాం. మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఆదికాండం 6వ అధ్యాయం దయచేసి మీ పరిశుద్ధ దినాలు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. ఒక నిమిషం. చదవండి. దేవుడు భూలోకంలో చూచినప్పుడు అది చెడిపోయి ఉన్నది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండేది. చాలండి. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. మరొకసారి ప్రభా వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మీరే మాతో మాట్లాడమని, వాక్య స్వరూపమైన దేవ మా మధ్య మీరు సంచారం చేయమని యేసునామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మంచిదండి. కూడి వచ్చి మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే 40 దినాల యొక్క ప్రాముఖ్యత. అంటే బైబిల్లో లేదా పరిశుద్ధ గ్రంథంలో 40వ సంఖ్య యొక్క ప్రాముఖ్యత. అంటే బైబిల్లో ఎన్నిసార్లు 40 రాయబడింది, లేదంటే అసలు బైబిల్లో 40 సంఖ్యకి ఎన్నిసార్లు ప్రాముఖ్యత ఇవ్వబడింది అన్నది మనం చూద్దాం. ఓకేనా? మొట్టమొదటిగా ఇప్పుడు తీశారు కదా, ఆదికాండము 7వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. జెనసిస్ ఆదికాండం 7:12. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసేది. చాలండి. చాలు. ఇప్పుడు ఈ ఆదికాండంలో మొదలెడితే అంటే ఈ ఆదికాండం చూడాలి. ఈ ఆదికాండం ప్రారంభించిన దగ్గర నుంచి, ఆదికాండం అంటే అర్థం ఏంటి? ఆదికాండం అంటే అర్థం ఏంటి? అసలు ఆరంభము లేదా ఉత్పత్తి అని అర్థం. అసలు మనం చదువు కదా, భూమి మీద నరులు చెడిపోయి ఉన్నారంట. అంటే భూమి మీద సమస్త జనులు చెడిపోయినప్పుడు వాస్తవం చెప్పాలంటే దేవుడు మనిషికి ఇచ్చిన టైం ఎంతో తెలుసండి. వాస్తవం చెప్పాలంటే 40 దినాలు. అంటే మనిషి మార్పు చెందడానికి మినిమం కొన్నిసార్లు
మార్పు చెందడానికి, లేదంటే మనిషి ఉజ్జీవింపబడడానికి, మనిషి మళ్ళీ రీరెన్యువల్ అంటే మళ్ళీ ఉజ్జీవింపబడడానికి ఇచ్చిన టైం ఎంత అండి? 40 దినాలు. ఇక్కడ మనం చూస్తే నోవాహు భూమి మీద తరములన్నింటిలో ఎలా ఉన్నాడంట? నీతిమంతుడిగా ఉన్నాడంట. అంటే ఈ జనరేషన్లో, అంటే ఈ జనరేషన్ అంటే ఏంటి? నోవాహు జనరేషన్లో దేవుడు పరిశీలన చేస్తే అంట, దేవుడు అంటాడు నోవాహుని, నోవాహు నీ తరములో నేను చూసినప్పుడు నువ్వు నాకు నీతిమంతుడిగా కనిపించావయ్యా అన్నాడు. ఒకసారి అన్ని చెప్పండి. అంటే దాని క్వశ్చన్ మనం అప్లై చేసుకోండి. దేవుడు ఈ 2022లో, ఈ 2021లో లేదా ఈ 2020లో నిన్ను నన్ను చూసినప్పుడు ఏం చెప్పగలిగాడో చూడండి. నువ్వు నాకు నీతిమంతుడుగా కనిపించావయ్యా అని చెప్పగలవు. ఎవరిని చూసి? నిన్ను నన్ను చూసినప్పుడు. నవీన్, నువ్వు నాకు నీతిమంతుడిగా కనిపించావు. గోపి, నువ్వు నాకు నీతిమంతుడిగా కనిపించావు. మినీ, నువ్వు నాకు నీతిమంతురాలే కనిపించావు. అది సర్టిఫైడ్ అంటారు అనమాట. ఏమంటారు అంటే ఏంటి? డిక్లరేషన్. దేవుడు మనం చూసినప్పుడు అంట నోవాహుని ఏ విధంగా చెప్పగలిగాడో, అట్ ది సేమ్ టైం నిన్ను నన్ను చూసినప్పుడు దేవుడు యు ఆర్ ద రైచియస్ పర్సన్, యు ఆర్ ద రైచియస్ పర్సన్ అని చెప్పగలిగితే యు ఆర్ బ్లెస్డ్ అనమాట. అంటే నువ్వు నేను నీతిమంతుడు అని చెప్పగలిగినప్పుడు దేవుడు మన ధన్యుడు అంటాడంట దేవుడు. ఎందుకు? భూమి మీద అందరూ చెడిపోయి ఉన్నారు, భూమి మీద అందరూ పాడైపోయి ఉన్నారు. కానీ అందరిలో నీతిమంతుడిగా ఎలా ఉన్నాడు నోవాహు? నీతిమంతుడు కానీ యథార్థుడు. అలాగే అబ్రహాంతో దేవుడు అంటాడు, ఎందుకు? అబ్రహామా, నా ఎదుట నీ యథార్థతను, నీ యొక్క నిష్కలంకమైన మనసును పాడు చేసుకోకు. నేను నిన్ను దీవించాలి అంటే నువ్వు 2 కాపాడుకోవాలి. ఏంటి తెలుసా? ఒకటి యథార్థత, రెండోది నిష్కలంకమైన మనసు. ఇవి కాపాడుకున్నప్పుడే ఆకాశంలో నక్షత్రాల వలె, ఇస్కరేణుల వలె నేను చేస్తాను. ఎందుకు? భూమి మీద అందరూ చెడిపోయి ఉన్నారు. 6వ అధ్యాయం చూస్తూ ఉంటుంది. 5వ వచనం చదవండి ఒకసారి. 6:5 ఆదికాండం. నరుల చెడితనము భూమి మీద గొప్పదని. చాలండి. ఏది గొప్పదన్నాడు? చెడితనము అంటే బ్యాడ్నెస్, అంటే చెడిపోని తనం అంట భూమి మీద గొప్పగా ఉందంట. అంటే మంచితనానికి చోటు ఉందా? మంచితనానికి చోటే లేదనమాట. అంటే భూమి మీద మనిషి చెడిపోయినప్పుడు దేవుడు నరునికి ఇచ్చిన సమయం ఎంత తెలుసా అండి? 40 దినాలు. ఎందుకు విషయం చెప్తానంటే, నోవాహుని పిలిచి దేవుడు అంటున్నాడు, నోవాహు ఇట్రా అన్నాడు. పిలిచిన తర్వాత ఏమన్నా తెలుసా? 120 సంవత్సరాలు నోవాహు స్థితిసారపు మొరానుతో ఓడను తయారు చేశాడు. 120 సంవత్సరాలు అక్కడున్న ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటించాడు. 1, 2 కాదు, 120 years నోవాహు వెళ్ళి సువార్త ప్రకటిస్తే నోవాహుని చూసి ఈడు ముసలోడు, ఈడు పెచ్చోడు, ఈడు అమాయకుడు అని చెప్పి గుర్తిని ఏలాపాలన చేశారు. పాపం ఒక్కడే వెళ్ళి తన కొడుకులు షేతు, హాము, హ్యాపేతు 3 కొడుకులు తీసుకెళ్ళి అడవికి వెళ్ళి గొడ్లు పట్టుకుని వెళ్ళి చెట్టును కొట్టి నాటి తెచ్చి పాపం పడవ తయారు చేసి, వాడ తయారు చేసి, మామూలు చిన్నది కూడా కాదు, 3 అంతస్తులు. ఎంత పెద్దదో తెలుసా నీకు? 300 అడుగులోమో ఎంత అండి వెడల్పు అంట, 300 అడుగులు. తర్వాత ఎత్తోమో అక్కడ రాసి ఉంటుంది, ఎత్తోమో 50 అడుగులు, వెడల్పు 30. ఈ విధంగా మొత్తం అంటే 300 అడుగులు పొడవు, పొడవే 300 అడుగులు, వెడల్పోమో 30 అడుగులు, ఎత్తోమో 50 అడుగులు. ఇంత పెద్ద వాడను తయారు చేసిన మాటల మళ్ళీ 3 అంతస్తులు. ఇలా చెప్పండి, సముద్రంలో ప్రయాణం చేసి వాడ కొన్ని భూమి మీద అంటే ఫౌండేషన్ వేసి ఏదో ఇటుకలెట్టో, సిమెంట్ కట్టో, ఐరన్ వేసి కడతాం. కానీ సముద్రం మీద నడిచే వాడను, లేదంటే గోదావరిలో నడిచే పడవను వాడను తయారు చేయాలంటే ఎంత జ్ఞానం కావాలి? ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది, ఇప్పుడంటే నీకు అన్ని పెయింటింగ్లు, గీటింగ్లు, లేదంటే అన్నీ కూడా ఎలాగా నువ్వు ప్రిపేర్ చేయలేవు, టెక్నాలజీ ఉంది. నీకు తెలియకుండా కానీ యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను కడితే నీకు అన్నీ వచ్చేస్తుంది ఎలా ప్రిపేర్ చేయాలి. బట్ ఆ రోజు టెక్నాలజీ ఏముంది చెప్పండి? ఆ రోజు టెక్నాలజీ లేని టైంలో దేవుడు టెక్నాలజీ ఇచ్చాడు. 120 సంవత్సరాలు మళ్ళీ సువార్త చెప్తా, ముసలోడు ముక్కుతా మూలుగు వెళ్ళి సువార్త చెప్తే ఊరిని ఏలపాలన చేశాడు. దేవుడు 120 years ఇచ్చిన తర్వాత అప్పుడు దేవుడు చెప్తున్న నోవాహుతో, భూమి మీద ప్రాకే ప్రతి పురుగుని, ఆడదాన్ని, మగదాన్ని, ప్రతి జాతిలో నుంచి, ప్రతి వంశంలో నుంచి నువ్వు వారిలోకి ఎక్కించు. అంత మాత్రమే కాదు, ఈ ఎన్ని దినాలు వర్షం పడిందో తెలుసా అండి? 40 రాత్రులు, 40 పగల్లో. కింద నుంచి వర్షం, పైనుంచి వర్షం. భూమిలో ఉన్న ఆకాశ తూములు ఇప్పాడంట, పైనుంచి ఆకాశ తూములు ఇప్పాడంట. మనిషి బతకగలుగుతాడా? మనిషి ఉండగలుగుతాడా? భూమి కింద నుంచి నీరు, పైనుంచి నీరు. అంటే దేవుడు ఎంతగా మనిషి పట్ల ఇసుకుపోతే
మనిషి పట్ల ఎంతగా భూమి మీద గొప్పదరా బాబు చెడితనమే. అంటే చెడితనాన్ని గొప్పగా పోల్చాడంటే ఎంత దానికి చెడిపోతే మనుషుల్ని దేవుడు ఎలా పోల్చాడు? దేవుడు విసుగుపోయినప్పుడు ఇదిగో 120 సంవత్సరాలు టైం ఇచ్చినా కానీ లేదు. చివరికే 150 దినాలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఆ నీటి మీద ఉన్నాడండి. 150 దినాలు అంటే ఎన్ని నెలలు తెలుసా? 5 నెలలు. 5 నెలలు అన్నమాట. దాదాపు 150 దినాలు వాళ్ళ భూమి మీద ఆ సముద్రం అది ఆ వర్షానికి ఆ యొక్క వర్షం కురిసిన ఎప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు అంటే మనకి సాధారణంగా జూన్ జూలైలో వర్షం పడతాయి కదా. 1 గంట 2 గంటలు కుడితేనే ఈరోజు దుక్కు వర్షం పడిందిరా అంటాం. దుక్కు వర్షం పడిందిరా అంటాం. దానికే డ్రైనేజీలు మునిగిపోతాయి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడైతే అసలు హైదరాబాద్ వర్షం పడితే చాలు మునిగిపోద్ది, మామూలు కాదు. ఆ రోజు ట్రాఫిక్ జామ్ చూడాలి. మేము రూమ్కి వచ్చినట్టు 11, 1 గంటలు కూడా అవుతుంది ఒకసారి. అలా ఎన్ని రాత్రుల్లో మేము వర్షం పడిందన్న రోజుని ఆ సిటీలో కష్టాలు చూడాలి. ఎందుకు తెలుసా? డ్రైనేజీలు పొంగిపోతాయి, చుట్టూ వర్షం ఉంటుంది, ఎంత ఇబ్బందో. అసలు నీకు కార్లు బైకులు ఎక్కడికైతే అక్కడ స్టక్ అవుతుంది. రూముకు రావాలంటే ఆ రోజు సవాలే. ఓ రోజైతే అంత భయంకరమైన వర్షంలో పడినప్పుడు మా యొక్క క్యాప్, ఆఫీస్ క్యాప్ కూడా టైర్ పంచర్ అయింది. ఇంకా బాగుంది మా సినిమా. మళ్ళీ మా బ్యాంక్ ఫోన్ చేసి సెక్యూరిటీ వాడు, సార్ ఇలా పలానా కార్ నెంబర్ ఇలా పంచర్ అయిందండి, ఇంకొక కార్ వచ్చేదాకా మేము 1.5 గంటల సేపు రోడ్డు మీద వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళాం. కొంతమంది అయితే క్యాబ్స్, బైక్, వాలా బైకులు ఉంటాయి, వాలా క్యాబ్స్ ఉంటాయి, వాలా ఆటోలు ఉంటాయి, బుక్ చేసుకుని వెళ్ళారు పాపం. ఎందుకు తెలుసా? ఒక 2 గంటలు వర్షం పడితేనే మనం తట్టుకోలేకపోతే 40 రాత్రులు 40 పగల్లో దేవుడు కుంభ వర్షం కురిపించాడంటే దేవుడు ఎంత ఇసుకుపోతే దేవుడికి ఏమైనా మనుషులంటే కోపమా? మనుషులంటే ఏమైనా పగ? కానే కాదు. ఇంకా దేవుడు మనుషుల్ని, లోకాన్ని ఎంతో ప్రేమించాడని రాయబడింది. కానీ 40 రాత్రులు 40 పగల్లో కుంభవర్షాలు కురిపించాడు. అది ఎవడు చేసుకున్నదే? మనిషి తనకు తానుగా తెచ్చుకున్నది. మనిషి తనకు తానుగా కొని తెచ్చుకున్నది తప్ప దేవుడు ప్రమేయం ఏమీ లేదు. మనిషి తనకు తానుగా కొని తెచ్చుకున్న కష్టం అది. అక్కడికి దేవుడు 120 సంవత్సరాలు టైం ఇచ్చాడు. కొన్నిసార్లు కష్టాలు మనకు మనం కొని తెచ్చుకుంటాం, కొన్నిసార్లు కష్టాలు మనకు మనమే పోజేసుకుంటాం, కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా వస్తాయి. ఎందుకో తెలుసా? మన ప్రమేయం లేకుండా వస్తున్నాయి అంటే ఒకవేళ దేవుడు నిన్ను పరీక్షించవచ్చు, లేదంటే ఎప్పుడో నువ్వు కాలు జారి ఉండొచ్చు. కాబట్టి దేవుడు 120 years ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమాత్రం కూడా క్రమాన్ని పాటించకుండా ఇంకా పైగా ఆ ప్రవక్తని నోవాహును పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దేవుడు టైం ఇస్తాడు, ఆ టైంలో మనం సెట్ అవ్వాలి. ఇది ఇది ఇంకోటి. రెండోది చూస్తే 40 దినాలు 40 సంవత్సరాలు మొట్టమొదటిగా ఇజ్రాయేల్కి రాజు ఎవరు చెప్పండి? సౌలు. ఇజ్రాయేల్కి మొట్టమొదటిగా రాజు ఎవరు చెప్పండి? సౌలు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు? 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. రెండోది దావీదు. సౌలు తర్వాత దావీదు పరిపాలన చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు. అంటే సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు. ఇజ్రాయేలీలో ఇంత 40 సంవత్సరాలు పరిపాలన చేసింది ఎవరూ లేరు కంటిన్యూగా. పైగా ఇజ్రాయేలులో ఈ ప్రముఖ ముగ్గురు కూడా రాజులు చాలా ప్రముఖమైన వారు. ఎందుకో తెలుసా? సాక్షాత్తు సౌలుని దేవుణ్ణి విసర్జించినప్పుడు ఇజ్రాయేలీలు మాకు కూడా లోకానుసారంగా రాజు కావాలి. అందరికీ రాజులు ఉన్నాడు. ఎవరుకున్నారు? పెరిజ్జీలకి, అమోరీలకి, ఐగుప్తీలకి, వీళ్ళందరికీ రాజులు ఉన్నారు. మాకు రాజు కావాలి. మాకెందుకు రాజు ఉండకూడదు? మాకు రథాలు కావాలి, మాకు సైన్యం కావాలి, మాకు పరిపాలించే ఒక నాయకుడు, శతాధిపతులు, అధికారులు కావాలన్నప్పుడు దేవుడు దుఃఖపడి సొమేలు పిలిచి అంటాడు, వాళ్ళు నిన్ను కాదయ్యా విసర్జించింది, నన్నే విసర్జించారు డైరెక్ట్. నేను వాళ్ళకి రాజుగా ఉండాలనుకున్నాను, కానీ నన్నే పక్కన పెట్టి లోకానుసారంగా రాజు కావాలన్నారు. ఇల్లు కీషు కుమారుడైన సౌలు ఉన్నాడు అక్కడ. గార్ధబొమ్మను పోని, గార్ధబొమ్మలు అంటే ఏంటి? గాడిదలు పోని వెతుక్కుంటున్నాడు. 3 రోజుల నుంచి వెతుక్కుంటున్నాడు. అతను పిలిపించి అభిషేకించు, ఇదిగో ఇజ్రాయేల్ మీద రాజుగా నియమించు అన్నాడు. అంటే మనుషుల చేత ఎన్నుకోబడినాడు ఎవరు చెప్పండి? సౌలు. చివరికి ఏమైపోయాడు చెప్పండి? ఒక ఎందుకు పనికి రాకుండా చనిపోయాడు సౌలు. అతనితో పాటు ఒక గొప్ప ఆత్మీయుడైన యోనాతాను కూడా చనిపోయాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ దేవుడు ఒక విషయంలో ఖండితం పెట్టాడు. అమాలేకీలను తుత్తునీలుగా చేసే, చిన్నల్ని పెద్దల్ని కూడా నువ్వు ఏమాత్రం వదలుకో, గాడిదలు ఎద్దును కూడా నువ్వు నాశనం చేసే అని చెప్పితే దాన్ని ధిక్కరించి
మంచిగా ఉన్న ఆ ఎద్దుల్ని, మంచిగా ఉన్న ఆవుల్ని, తనకు ఉపయోగపడే బలమైన వాటిని తెచ్చుకుని ఆ సాలంలో దాచిపెట్టుకున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఒకటి మనల్ని తీసేసుకో, ఇది నీకు ఆశీర్వాదం కాదు, ఇది తెగతెంపులు చేసుకో అన్నప్పుడు మనం తెంచేసుకోవడం మంచిదండి. దేవుడు మనల్ని ఇది వదులుకో అన్నప్పుడు మనం తీసుకోలేదనుకోండి, ఆ కష్టాన్ని కూడా మనమే భరించాలి, దాని పరిణామం కూడా మనల్ని భరించాలి. సౌలుతో చెప్పాడు, ఏమని చెప్పాడు తెలుసా? అమాలేకుల్ని చిన్నల్ని పెద్దలను కూడా వదలదు, పసిపిల్లలను కూడా వదలదు. ఎందుకు వదలొద్దు అన్నాడు? ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలీలు నడిచి వస్తుంటే అమాలేకీయులు కనీసం కనికరించకుండా రోడ్డు మార్గాన్ని కూడా ఇవ్వలేదు ఇజ్రాయేలీకి. వాళ్ళని పైపెచ్చు తరుముకుంటా ఇజ్రాయేలీల్ని వాళ్ళు వెంటాడారు అమాలేకీయులు. దేవుడు దాన్ని గుర్తు పెట్టుకున్నాడు. ఓషి మీకు తెలుసండి, ఎవరైనా సరే మన అన్యాయంగా అంటున్నారా, అన్యాయంగా నిన్నేమని అంటున్నారా, దేవుడేం ఊరుకోడండి తెలుసా. నువ్వు నిజంగా యథార్థవంతురాలైతే నీ పక్షాన నీ సైడు ఏ తప్పు లేదంటే నువ్వు మౌనంగా ఉండంటే దేవుడు కలగజేసుకోవాల్సిన టైంలో కలగజేసుకుంటాడు. దేవుడు ఎంటర్ అవ్వాల్సిన టైంలో ఎంటర్ అవుతాడు. దేవుడు నీ పట్ల ఏ టైంలో నీకు ఆన్సర్ ఇవ్వాలో ఆ టైంలో నీకు ఆన్సర్ ఇస్తాడు. అప్పుడు వరకు నువ్వు జస్ట్ వెయిట్ అనమాట. అప్పుడు వరకు నువ్వు జస్ట్ కాచుకుని ఉండంతే. అందుకుని అంటాడు మోషేతో, మోషే ఇశ్రాయేలును ఊరక నిలిచి ఉండి చూడండి అయ్యా, యెహోవా కలగజేయ రక్షణ అన్నాడు. హల్లెలూయా. ఎందుకు విషయాలు చెప్తున్నా తెలుసండి? దేవుడు కలగజేసుకున్న టైం ఒకటి ఉంటుంది, నువ్వు అప్పుడు వరకు ఊరుకుని ఉండాలి. నువ్వు మనుషులు నోరు పారేసుకున్నారు కదా, నువ్వు పారేసుకో. మనుషులు ఏదో అన్నారు కదా, నువ్వు అనుకోకు. జస్ట్ నువ్వు ఓర్చుకో, కొంచెం సహించు, కొంచెం తట్టుకో. కానీ దేవుడు నీ సైడు ఒక రోజుని బుద్ధి చెప్పే రోజు ఉంటుంది, వాళ్ళకి జ్ఞానం చెప్పే రోజు ఉంటుంది. నీ సైడ్ ఏ తప్పు లేకుండా చేసుకో. నీకున్న మంచితనాన్ని ఎప్పుడు పోగొట్టుకోకు. నీకున్న మంచి మనసును ఎదుటి వాళ్ళ పాడు చేసుకోకు. నీ మంచి నీతోనే ఉంచుకో, నీ బుద్ధి నీతోనే ఉంచుకో. ఎవరో లేదో అన్నారు కదా నువ్వు పాడు చేసుకున్నావు అనుకో, నీకున్న మంచితనం కూడా పోతే వాళ్ళలాగా నీకు కూడా వాల్యూ ఉండదు. అమాలేకులు చేసిన పనిని దేవుడు గుర్తు చేసుకుని, నా ప్రజలైన ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి వస్తుంటే ఇదిగో అమాలేకులకు చోటు ఇవ్వలేదు, అమాలేకులు దారి మార్గం ఇవ్వలేదు. పైపెచ్చి వాళ్ళు కొట్టారు, తిట్టారు, యనమాల నుంచి వచ్చి వాళ్ళు ఏదో చేశారు. సౌలా వెళ్ళి వాళ్ళు కనికరించకండి అంటే సౌలు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఎలా రాయబడి తెలిసిన బైబిల్ అండి, బైబిల్లో యెహోవా కంట జీవితాంత కాలం కూడా అమాలేకులతో యెహోవాకు యుద్ధమే అని రాశాడు దేవుడు. అంటే జీవితాంతం కూడా ఎవరికంటే మనుషులకు కాదు అమాలేకులతో యుద్ధం, అమాలేకులతో దేవుడికి యుద్ధం అంట. అంటే దేవుడు ఎంతగా కోపిస్తే ఎవరి పట్ల? ఇశ్రాయేలు పట్ల ఉన్న ప్రేమ. మీకు విషయం తెలుసండి, దేవుడికి నీ పట్ల నా పట్ల ఉన్న ప్రేమ ఎంత గొప్పదో తెలుసండి, ఎంత అమోఘమైందో తెలుసా? మనల్ని దేవుడు ఎవరని ఏదంటే దేవుడు ఊరుకోడండి. అన్ని జనులు ఏమనన్నా, ఒకవేళ దేవుడు రక్షించబడలేని వాళ్ళు మనల్ని విషయంలో ఏదైనా దేవుడు ఊరుకోడు. ఒకవేళ వెంటనే మనకు రిజల్ట్ కనిపించకపోవచ్చు, కానీ దేవుడు వెంటనే ఒక టైంలో వాళ్ళకి బుద్ధి చెప్తాడు, లేదా వాళ్ళకి జ్ఞానోపదేశం చేస్తాడు. కానీ సౌలు ఏం చేశాడు? అది పని చేయలేదు. దేవుడు కోపపడ్డాడు. సౌలు స్థానంలో ఎవరిని ఎన్నుకున్నాడు చెప్పండి? దావీదుని ఎన్నుకున్నాడు. మనుషులు ఎన్నుకున్నదేమో సౌలు, దేవుడి చేత ఎన్నుకోబడిందో ఎవరు చెప్పండి? దావీదు. సమూయేలు అన్నాడు ఎల్లు, యెషయా కుమారుడైన దావీదు ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకునేవాడు, ఎండకి వానకి ఎండేవాళ్ళు. మిగిలిన అన్నదమ్ములు 7 కూడా సౌలు రాజ్యంలో మంచి యుద్ధ కవచాలు ధరించుకుని బల్యం పట్టుకుని మంచి ఆహారం తింటా నిద్రపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చాడు చెప్పండి? కొండల్లోనూ గుట్టల్లోనూ ఎక్కడో ఉన్నవాడిని తీసుకుని, గుర్తింపు లేనివాడిని. మనం అనుకుంటాం చాలాసార్లు, నాకు గుర్తింపు లేదు కదా అనుకుంటాం, నాకేమీ గుర్తింపు లేదు కదా, నన్ను ఎవరు గుర్తించట్లేదు కదా, నన్ను ఎవరు సర్టిఫై చేయట్లేదు అంటారు. గుర్తించే టైం ఒకటి ఉంటుంది, మనుషులు గుర్తించే టైం ఒకటి ఉంటుంది, దేవుడు కూడా గుర్తించే టైం ఉంటుంది. కానీ అప్పుడు వరకు నువ్వు వేచి ఉండాలి. దేవుడు ఓ రోజు గుర్తించాడు దావీదుని, వెళ్ళు నువ్వు మనుషులు పై రూపం చూడకు సమూయేలు, అదిగో ఎక్కడో ఉన్న గొర్రెలు కాసుకుని దావీదు నమ్మను. దావీదము పొట్టువాడు పాపం, ఇలా అన్నదమ్ములము 5. మనమే దావీదు సమూయేలు ఏం చూస్తున్నాడు? ఇతను చాలా బాగున్నాడు, అందంగా ఉన్నాడు, మంచి హైట్ ఉన్నాడు, ఇతడేనేమో దేవుడు అభిషేకించే వ్యక్తి అనుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సమూయేలు మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారేమో, కానీ దేవుడు హృదయాంతరంగాన్ని లక్ష్య పెట్టువాడయ్యా, వెళ్ళి అతను అభిషేకించు. దావీదు వస్తున్నాడు, సమూయేలు పిలిచాడు, ఇదిగో నేను ఏర్పరచుకున్న నా హృదయానుసారుడు అని దావీదు గురించి చెప్పగానే సమూయేలు ఆ తైలపు కొమ్ము తీసుకుని దావీదుని అభిషేకించాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? ఒకప్పుడు దావీదు మీద ఉన్న ఆత్మ కంటే ఎప్పుడైతే సమూయేలు వచ్చి దావీదుని అభిషేకించాడో 2 ఆత్మ దావీదు మీద పనిచేసిందంట.
హల్లెలూయా. అర్థమైందండి? దేవుడు అభిషేకిస్తే, దేవుడు మనకు తోడుంటే ఎక్కడికైనా విజయమండి. దావీదు అభిషేకం పొందిన తర్వాత బైబిల్లో రాయబడింది, దావీదు ఎక్కడికెళ్ళినా విజయం పొందాడు. నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి. అర్థమైందండి? దేవుడు మనకు తోడుకుంటే అండి, నువ్వు ఏ పని పూనుకున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు విజయమే వస్తుంది. దేవుడు నీకు తోడుగానే ఉంటాడు. ఒకవేళ నీకు అప్పుడు వరకు అడ్లు ఆటంకాలు ఉండొచ్చేమో, ఆ టయానికి దేవుడు ద్వారాలు తెచ్చేస్తాడు. నువ్వు దేవుడి పని చేయడానికి ఇంట్రెస్ట్ కలిగి, ఆసక్తి కలిగితే నీకేమీ అడ్డులు ఆటంకాలు ఉండవు, దేవుడే తొలగించేస్తాడు. సులభమైన మార్గం ఇచ్చేస్తాడు. కానీ నీ ఆసక్తి బట్టి దేవుడు దీవిస్తాడు. దావీదు ప్రార్థన చేసుకునేవాడు, పాటలు పాడుకునేవాడు, దేవుడు అంటే ఆసక్తి కలిగి ఉన్నాడు. అంతే. వాళ్ళ అన్నదమ్ముల్లాగా గుర్తింపు కావాలని, వాళ్ళ అన్నదమ్ముల్లాగా నేను యుద్ధంలోకి వెళ్ళాలని, నా అన్నదమ్ముల్లాగా నేను యుద్ధ కవచాలు ధరించాలని ఆశపడ్డ దావీదు. నా తండ్రి పని చేయమన్నాడు, అంతే. నా తండ్రి గొర్రెలు మేపమన్నాడు, మేపుతా. నా తండ్రి ఇక్కడ పడుకోమన్నాడు, పడుకున్నాడు, అంతే. వాళ్ళ నాన్నగారు పిలిచి, కూడా మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, ఈ జున్నులు పేలాలు పట్టుకుని వాళ్ళకి ఆహారం ఇవ్వంటే, అలాగే డాడీ పట్టుకెళ్తానని పట్టుకెళ్ళాడు, అంతే. కానీ దేవుడు ఎంత పని చేశాడో తెలుసా అండి? దావీదుని ఎన్నుకున్నాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేయడం ఒక ఎత్తు అయితే, దావీదు గొర్రెలు కాసుకునేటప్పుడు గొలియాతు ఉన్నాడు అక్కడ. గొలియాతు ఇజ్రాయేల్కి సవాల్ ఇస్తున్నాడు. ఎన్ని రోజులు ఇస్తున్నాడో తెలుసా అండి? 40 దినాలంట, పగలు రాత్రులు. గొలియాతు, రండిరా, మీలో ఎవరైనా వచ్చి నా మీద యుద్ధం చేయండి, ఒక్కడ రండి. ఎందుకు అన్నాడు గొలియాతు? 6 అడుగులు ఎత్తు. అతడు బల్లాన్ని ఒకడు మోసుకెళ్తే కానీ మొయ్యలేడంట. ఎవడు బల్యాన్ని? గొలియాతు బల్యాన్ని. ఇప్పుడు పడవను అడుగుతాం కదా, దాన్ని ఏమంటారు చెప్పండి? చొక్కాని అంటాం కదా. ఆ చొక్కాని మామూలుగా ఉంటుందంటారా? ఆ గోదావరి నుంచి సముద్రంలో దిగితే ఆ చొక్కాని 2 మొయ్యాలి, ముందు వెనక పట్టుకునేలాగా. అంత బలంగా ఉంటుంది. ఎందుకు? లోపల ఉన్న పడవ నిన్ను ముందుకు నువ్వు గంటాలి అంటే ఎంతో లోతుగా ఉండాలి ఆ చొక్కాని. ఎందుకు? నీ ముందు వచ్చే నీటిని అంతటిని కూడా వెనక్కి పంపి పడవను ముందుకు తొయ్యాలి. ఆ నీరు ముందేలా వస్తుంది, ఎదురొచ్చే నీరుని గంటి ఆ పడవ ముందుకు తొయ్యాలంటే లోపల చొక్కాని ఎంత బలంగా ఉండాలి మరి? అలాంటి బలం, అలాంటి బల్లుడు లాంటి వాడు అనమాట, అంత బలమైన వాడు. సో గొలియాతు ఎన్ని దినాలు తెలుసా? 40 దినాలంట. ఇశ్రాయేలీలు ముందుకు వచ్చి రెండురా అని సవాలిస్తుంటే, పెద్ద పెద్ద ఎత్తరగుండి పెద్ద పెద్ద హైట్గా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఊరుకునే ఆ గొలియాతుని చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారంట. ఒక్కొక్కడు మేక తినేస్తాడు కానీ గొలియాతుని చంపలేకపోతాడు. ఒక్కొక్కడు గాడిదని తినేస్తాడు కానీ గొలియాతుని చంపలేకపోతాడు. 40 దినాలండి. అప్పుడు వచ్చాడు. 40 దినాలు అయిన తర్వాత 41 రోజుని దావీదుని దేవుడు పంపించాడండి యుద్ధశూరుడిగా. అప్పుడు దావీదుకి ఏమొచ్చింది తెలుసా? పౌరుషం వచ్చింది. ఏమన్నా తెలుసా? సున్నతి లేని ఫిలిష్తీయులని ఎవడేడు ధిక్కరిస్తాడు? నా దేవుడైన యెహోవా ప్రజలను ధిక్కరించడం సున్నతి లేని ఇది మూర్ఖుడు అన్నాడు. మనకు పౌరుషం ఉండాలండి క్రైస్తవులుగా. మనకు పౌరుషం ఉన్నప్పుడు ఎలా బతుకుతామో తెలుసా? దేవుని పైన ఆగిపోతుంటే పౌరుషం వస్తుంది. దేవుణ్ణి ప్రజలను ఎవరినైనా దూషిస్తుంటే పౌరుషం వస్తుంది. దేవుని సేవకులు ఎవరినైనా ఏదైనా అన్నారు అనుకోండి పౌరుషం వస్తుంది. విశ్వాసాన్ని ఎవరైనా ఏమైనా అన్నారు అనుకో మనకు పౌరుషం వస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు రోషం కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు రోషం కలిగిన వాడు. 40 దినాల తర్వాత కుక్కలాగా ఓగుతుంటే గొలియాతు 41వ దినాన్ని ఎక్కడో ఉన్న గొర్రెలు కాసుకునే దావీదునండి ఎట్రాసుకోలేడు, కనీసం ఎవరు కూడా జ్ఞాపకం లేదు. అలాంటి అనామకుడిని తీసుకొచ్చి దావీదుని గొలియాతు ఎక్కడ ముందు పెట్టాడు తెలుసా? యుద్ధ భూమిలో పెట్టాడు. ఎప్పటికీ ఎక్స్పెక్టేషన్ లేదు అసలు. దావీదు వస్తాడో గొలియాతుని చెప్తే నువ్వు ఒక్కడు కూడా ఎక్స్పెక్ట్ లేదండి. మీ క్వశ్చన్ చెప్పండి. దేవుడు మనల్ని ఎక్స్పెక్ట్ చేయని టైంలో నిన్ను ఎక్స్పెక్ట్గా మార్చేస్తాడు. ఒకవేళ మనుషులు మనల్ని గుర్తించుకొని ఎక్స్పెక్ట్ చేయాలి, ఈ వల్ల ఈ పని అవ్వదు అనుకుంటానేమో, కానీ అలాంటి ద్వారానే దేవుడు ఆ పని జరిగిస్తాడు. ఎందుకో తెలుసా? పేతులు తెలుసా? జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వాడిని ఎన్నుకున్నాడంట. బలవంతులను ఓడించడానికి బలహీనని ఎన్నుకున్నాడంట. దావీదుని అన్నదమ్ములు వచ్చి పోరాడు అని అభినాదాబు వచ్చి అన్నంటాడు, నువ్వు యుద్ధం చూడడానికే కదా వచ్చావు, నీ గర్వం నాకు తెలుసు పో అంటాడు దావీదుని. దావీదు ఏం పట్టించుకోలే, వెళ్ళిపోయాడు. మీకు కొంచెం మన ఆత్మీయ జీవితంలో ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరో ఒక అడ్డు ఆటంకాలు పెడితే పట్టించుకోకూడదు. నువ్వేం చేయగలుగుతావు చేసుకుని వెళ్ళిపోవాలంటే, నువ్వేం చేస్తావు చేసుకుంటూ వెళ్ళిపో. ఎందుకు తెలుసా? దేవుడు తోడుకోడు. నువ్వు చేసేది మంచి పని అన్నప్పుడు మనుషులు ఏదో అన్నారో, మనుషులు ఏదో ఆపేసారో ఆదుకోకో. నువ్వు పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. సమాజంలో అయినా, కుటుంబంలో అయినా సరే, జాబులో అయినా సరే, వ్యాపారంలో అయినా నువ్వు ఆగొద్దు. నీ పని నువ్వు చేసుకుంటే. ఎందుకు తెలుసా? నీ ప్రయత్నానికి దేవుడు సహాయం తోడవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? నీ ప్రయత్నానికి దేవుడు సహాయం తోడుగా ఉంటాడు. నువ్వేం భయపడవలసిన అవసరం లేదు.
వెంటనే దావీదుని 40 దినాల తర్వాత అండి చూడండి దేవుడు పంపించాడు. ఇక్కడ చూడండి, నోవహు దినాల్లో దేవుడు వర్షాన్ని కురిపించింది 40 దినాలు. రెండోది సౌలు రాజుగా పరిపాలన చేసింది 40 సంవత్సరాలు. దావీదు ఇశ్రాయేలు మీద పరిపాలన చేసింది 40 సంవత్సరాలు. సొలొమోను పరిపాలన చేసింది 40 సంవత్సరాలు. ఇక్కడ గొలియాతుని హతమార్చే ముందు గొలియాతు ఇశ్రాయేల్కి సవాలు విసిరింది ఎన్ని దినాలండి? 40 దినాలు. బైబిల్లో చూసుకుంటూ వస్తే 40 దినాల యొక్క ప్రాముఖ్యత చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు సొలొమోను ఉన్నాడు, 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఒకప్పుడు బాగానే పరిపాలన చేశాడు, కానీ రాను రాను ఏమైందని చెప్పండి, తన జ్ఞానం చూసి అందమైన స్త్రీలు వచ్చి సొలొమోను పెళ్లి చేసుకుంటుంటే అందరికీ ఆహ్వానాలు ఇచ్చాడు, అందరికీ కోట్లు ఇచ్చాడు, అందరికీ పెళ్లి కోట్లే. ఈ రోజులో ఒక భార్యతో ఆగలేకపోతున్నాం కదా. 1000 మంది భార్యతో పరిపాలన చేసిన అదే ఒక రాజ్యమేమో. 300 మంది ఉపపత్నులంట, 700 మంది భార్యలంట. చూడండి చివరికి ఏమైపోయాడు తెలిసే సొలొమోను, స్త్రీలందరూ కలిసి కూడా ఆ దేవతల చుట్టూ తిప్పేశారంట సొలొమోను. ఐగుప్తు స్త్రీలు ఒక్కొక్క స్త్రీ వాళ్ళ దేవతకి గుడి కట్టించుకునేదంట సొలొమోను చేత. వాళ్ళకి నచ్చిన దేవతలకి, వాళ్ళకి నచ్చిన దేవునికి గుళ్ళు కట్టించుకుంటే సొలొమోను కట్టేసుకోడంట. ఒకప్పుడు సొలొమోను పిలిచి యతిథ్యవయ్యా నువ్వు అన్నాడు. సొలొమోను పేరు యతిథ్య అంటే ఏంటి? నాకు ఇష్టమైన కుమారుడు, సమాధాన కుమారుడు అని పేరు పెట్టాడు దేవుడే సొలొమోనుకి. బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దేవుడు ఆ పసిబిడ్డని చనిపోయిన తర్వాత దావీదు చేసిన కన్నీటికి ఒప్పుకోలికి కనికరింపబడి మళ్ళీ దావీదుకి బెత్షెబాకి జ్ఞానం కలిగిన కుమారుడైన సొలొమోను ఇస్తే ఆ సొలొమోను మొదట్లో బాగానే ఉన్నాడు. రాను రాను ఏమైపోయి చెప్పండి, బాగా విలాసాలకి లోబడిపోయి ఇదిగో దేవతల గుడి కట్టి ఉంటుంది. సొలొమోను మనసు తన భార్యను తిప్పివేశారంట. కొంతమంది భార్యలు ఎలాగంటే తెలిసా, జగడం కొట్టుకుని వదలరండి బాబు, జగడం కొట్టుకుని వాళ్ళు దేంతో పోల్చాడు తెలిసి దేవుడు? ముసురుతో పోల్చాడు. ముసురు అంటే ఏంటి? మనకు వర్షాకాలం వస్తుందే, ముసపు పెట్టిందిరా బాబు అంటారు, అది వదలదు. కొంతమంది పురుషులు కూడా అంతే, షంటింగ్ ఆడదా మర్చిపోని జ్ఞాపకాలు కూడా ఒకసారి 2 సార్లు అంతే. బైబిల్లో మాట ఉంది, మిత్రభేదం చేయవాడు మాటకి ఎత్తుతాడంట. మిత్రభేదం చేయవాడు అంటే ఏంటి? నిన్ను ఎడబార్చాలే, లేదంటే నీకు పడదనుకోండి మాటకి ఎత్తుతాడు. సొలొమోను భార్యలు సొలొమోను మనసు తిప్పేశారంట. చివరికి 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. మీకు క్వశ్చన్ చెప్పిన, సొలొమోను చేసిన ఒక్క భయంకరమైన తప్పుకి ఇశ్రాయేలు రాజ్యం 2గా చీలిపోయింది. యెరోబాము అయిపోయింది, రెండోది చెప్పండి, యెరోబాము ఒకటి అయిపోయింది, ఇంకోటి ఏముంటుంది ఏంటి చెప్పలే, మీరు మర్చిపోయారా? యెరోబాము ఇని చెప్పు. యెరోబాము కింద ఒక రాజ్యం అయిపోద్ది, యెరోబాము కింద ఇంకో రాజ్యం అయిపోద్ది, 2 రాజ్యాల కింద విడిపోద్దండి. చూడండి ఇశ్రాయేలు పరిపాలన చూడండి 40 సంవత్సరాల్లో అడ్డదిడ్డాలుగా అయిపోయింది. యోధా రాజులు ఒక సైడ్ అయిపోయాడు, ఇశ్రాయేలు రాజులు ఒక సైడ్ అయిపోయాడు. చెప్పేసండి అవసరం లేదు, ఇప్పుడు మీరు తిప్పడం మొదలు పెట్టే సంవత్సరం పెట్టారు. యోధా రాజులు ఒక సైడ్ వెళ్ళిపోయారు, ఇశ్రాయేలు రాజులు ఒక సైడ్ వెళ్ళిపోయారు. చూడండి మరి ఒక్కడ 40 సంవత్సరాలు దేవుడు 40 సంవత్సరాలు ఇచ్చాడండి. బాగుందా పరిపాలన సొలొమోనుకి ఇచ్చిన మాట ఏంటో తెలుసా? సొలొమోను నువ్వు మంచిగా పరిపాలన చేస్తే నీ 40 సంవత్సరాల పరిపాలన ఒక్క యుద్ధం కూడా లేకుండా చేస్తాను, నేను సమాధానకరమైన వార్త ఇస్తాను అంతే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సొలొమోను అయిపోయాడు కదా. సొలొమోను అయిపోయిన తర్వాత మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడు? సేనాయి పర్వతం మీద. మోషే 40 దినాలు ఉపవాసం ఉంటే అంట, మోషే దిగొస్తుంటే అతని మొహము సూర్యుని వలె ప్రకాశించిందంటండి. ఎప్పుడు? ఎవరితో గడిపినప్పుడు? దేవుడితో గడిపినప్పుడు. ఇశ్రాయేలు వచ్చి ఏమంటా తెలుసా? మోషే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నామయ్యా అంటాడు. మోషే నడిచి వస్తుంటే అంట అతని ముఖాన్ని చూసి ఇశ్రాయేలు కళ్ళు కప్పుకుంటూవాలంట. ఎందుకు? దేవుడితో గడిపిన ఆ వచ్చేస్తాం, ఆ తేజస్సు మోషే ముఖాన్ని చూడలేక ఉండిపోయారు. ఈ క్వశ్చన్ చెప్పనండి, మనం నిజంగా ఉపవాసం చేసి ప్రార్థన చేస్తే మన ఫేస్లో చాలా గ్లో ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం? మనం నిజంగా ఉపవాసం చేసి ప్రార్థన చేస్తే మన ఫేస్లో చాలా బ్రైట్నెస్ ఉంటుంది. మన కళ్ళల్లో తెలియని తేజస్సు, వచ్చేస్సు, సంతోషం కనిపిస్తుంది, డల్నెస్ కనిపించదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడితో సహవాసం చేస్తావు, దేవుని ముఖకాంతి మన మీద ప్రకాశిస్తుంది. మోషే బ్రతికున్నంతకాలం మోషే ఎప్పుడు గుట్టకప్పుకునేవాడు అంట. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు చూడలేకపోతున్నారని.
మనకుందా చెప్పండి? మనం పేరంలోని రాసుకుంటే కానీ మన మొహం ఎవరు చూడలేడు. మనం స్నానం చేసుకుంటే కానీ ఎవరు చూడలేడు. కొంచెం ప్రిపేర్ అయితేనే కానీ మన మొహాన్ని చూడలేడు కదా. కానీ దేవునితో గడిపితే అండి మనం తేజస్ కలిగి ఉంటాం. మోషే ఎప్పుడు తేజస్ కలిగి ఉందో తెలుసా? 40 సంవత్సరాలు మోషే గొర్రెలు కాశాడు. ఎందుకో తెలుసా? ఐగుప్తుని చంపేసినందుకు. ఇజ్రాయేల్ కొట్టుకుంటే ఐగుప్తుని చంపేసి ఇజ్రాయేల్ బతికెత్తాడు. రెండోసారి ఇజ్రాయేలునే కొట్టుకుంటుంటే వాళ్ళని సమాధానం పరిచే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఇజ్రాయేల్ అన్నాడు, నిన్న దినాన్ని నువ్వు ఒకరిని చంపేశావు కదా, ఒకరిని పాతి పెట్టేశావు కదా, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు నువ్వు అని చెప్పినప్పుడు మోషే ఈ విషయం ఫరో దాకా వెళ్తుందో అని చెప్పి పారిపోయి తన మేనమామ ఇంటికి వెళ్ళి 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడండి. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తున్నా, మనం పాపం చేసిన ప్రతిసారి ఏం కోల్పోతాం తెలుసా? దేవుడితో సహవాసం కూడా. మన లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్ని కోల్పోతాం. చాలా తెలియకుండానే లాస్ అయిపోతాం. ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకపోయినా, దేవునితో వాక్యం చదవలసిన సమయంలో వాక్యం చదవకపోయినా. మీకు విషయం చెప్పినా, నా పర్సనల్ చెప్తున్నా, నేను ఎప్పుడన్నా ప్రార్థన ప్రార్థన చేయలేదనుకోండి, ఆ రోజు నాకు పీడకలలే వస్తాయి. నిజంగా చెప్తున్నా, ఎంతో భయంకరమైన పీడకలలో లేదంటే ఏయో వస్తాయి. ఎందుకు తెలుసా? నేను ప్రార్థన చేయవలసిన సమయం కొంచెం బద్దకించి నిద్రపోయాను, వెంటనే దుష్టుడు ప్రయోగం చేస్తాడు, వెంటనే లేనిపోని ఆలోచన ఇస్తాడు, వెంటనే లేనిపోని అంత వెంటనే నేను వెంటనే మేలుకుని నాకు గ్రహింపయ్యి 10 నిమిషాలైనా ఒక పావు గంట అయినా ప్రార్థన చేస్తాను. వెంటనే అప్పుడు ప్రశాంతంగా నాకు నిద్ర పడుతుంది, నాకు తెలిసిపోద్ది. అందుకు నువ్వు భక్తుడు అన్నాడు ఏమంటే తెలుసంట, ఒక్కరోజు ప్రార్థన నువ్వు చేయకపోతే నీకు తెలుసుకోవాలంట. 2వ రోజు ప్రార్థన నువ్వు చేయకపోతే నీ ఇంట్లో వాళ్ళకి తెలుసుకోవాలంట తేడా. 3వ రోజు కనుక నువ్వు ప్రార్థన చేయడం కూడా ఆనేస్తే నువ్వు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తేడా తెలుసుకోవాలంట. ఒకవేళ మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తేడా తెలియట్లేదా, ఇంట్లో వాళ్ళు కూడా తేడా తెలియదా, మనకి తేడా తెలియట్లేదు అనుకోండి, మనకు అసలు ప్రార్థనలు అయిపోయేదని అర్థం. ప్రార్థనలు వెనకబడిపోయామని అర్థం. ఎందుకు తెలుసా? ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. మీకు విషయం చెప్పనా, మోషే ప్రార్థన చేసేటప్పుడే దేవుడు ఎక్కడో ఉన్న మోషేని గొర్రెలు కాసుకుని మోషేని పిలిచాడు. గొర్రెలు కాసుకుని దావీదుని కూడా పిలిచినట్టుగా ఇదిగో గొర్రెలు కాసుకుని మోషేని పిలిచి, పదవయ్యా నేను ఇజ్రాయేల్కి నాయకుడిగా చేస్తాను. అప్పుడు దాకా బానిసగా గొర్రెలు మేపాడు పాపం ఎవరో మోషే, బానిసగా మేపాడు. అలాంటిది ఇదిగో రా అని పిలిచాడండి. 40 సంవత్సరాలు మోషే తల్లిదండ్రులు ఐగుప్తులో పెరిగితే 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తే 40 సంవత్సరాలు మోషే ఇదిగో ఇజ్రాయేల్కి గొప్ప నాయకుడిగా ఉన్నాడు. 40 అనే సంఖ్య ఎక్కడెక్కడ చూడండి ఎంత వస్తుంది. 40 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు, 40 సంవత్సరాలు గొర్రెలు మేపాడు మోషే, 40 సంవత్సరాలు ఇజ్రాయేల్కి నాయకుడిగా ఉన్నాడండి మోషే, గొప్ప నాయకుడిగా ఉన్నాడు. మళ్ళీ 40 దినాలు చూడండి, ఆ 40 దినాల్లోనే, ఆ 40 సంవత్సరాల్లోనే 40 దినాలు మోషే దేవునితో గడిపినప్పుడు ఇదిగో ఆదికాండాన్ని, నిర్గమకాండాన్ని, లేవేకాండాన్ని, సంఖ్యాకాండాన్ని, ద్వితీయోపదేశకాండాన్ని రాశాడు. మోషే ఉన్నాడు ఆ కాలానికి. ఆదాము అవ్వ ఎలా పుట్టారు మోషేకి తెలుసా? అబ్రాహాం చరిత్ర, యాకోబు చరిత్ర తెలుసా? ఇస్సాకు చరిత్ర, అదంతా దేవుడు బయలుపరిచాడు. మనం దేవునితో సమయం గడిపండి, నీ కుటుంబంలో ఏం జరుగుతుందో ముందే నీకు దేవుడు బయలుపరుతాడు. జాగ్రత్తగా ఉండు, ఇదిగో ఈ కీడు సంభవించబోతుంది, జాగ్రత్తగా ఉండు, ఇదిగో ఈ నష్టం కలగదు. ఒకవేళ దేవుడు మంచి చేయాలనుకున్నాడు అనుకోండి, మంచినే నీకు బయలుపరుస్తాడు. ఇదిగో నీకు శుభకార్యం చేపేస్తాడు, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు ముందుగానే. ఎప్పుడు వెన్ యు స్పెండ్ విత్ గాడ్, నువ్వు ఎప్పుడైతే దేవునితో సమయం గడిపావో దేవుడు అప్పుడు రివీల్ చేస్తాడు. నువ్వు దేవునితో సమయం గడపకుండా ఒట్టొట్టిగా గడిపామనుకోండి, ఆ ప్రార్థన అక్కడే ఆగిపోద్ది, దేవుని దాకా కూడా వెళ్దాం. మోషే దేవునితో గడిపినప్పుడు ఇదిగో దేవుడు గ్రంథాలనే రాయించాడండి. రెండోది మోషే గడిపినప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. 40 దినాలు ఉపవాసంతో గడిపినాడు, 10 ఆజ్ఞలు పట్టుకుని దేవుడు పర్వతం నుంచి మోషే పర్వతం దిగి వచ్చాడండి. ఎందుకు విషయం చెప్తున్నాను? మోషేది 40 సంవత్సరాలు మోషే ఎలా ఇసుకుపడి తెలుసా? నా బతుకు ఇంతేనా, ఇంక ఈ అడుగుల చుట్టూ ఈ యొక్క గొర్రెల చుట్టూ తిరగాల, నా లైఫ్ ఇంతేనా అనుకున్నాడు. దావీదు కూడా అలాగే అనుకున్నాడు. నా అన్నదమ్ముడు సుఖాన్ని బాగా అనిపిస్తున్నాడు, నేను కూడా ఈ గొర్రెల చుట్టూ పెరగాల, ఈ గొర్రెలేనే ఇక నా పరిపాలన అనుకున్నాడు దావీదు కూడా. కానీ దేవుడు ఒక్క టైం ఇచ్చాడు, ఒక్క టైంలో టర్న్ చేశాడు. దావీదుని తీసుకొచ్చి సింహాసనమే కూర్చోబెట్టాడు, మోషేని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? నాయకుడిగా కూర్చోబెట్టాడు. మోషేని వెతుక్కుంటూ వచ్చారండి. దేవునితో సమయం గడిపినప్పుడు ఫరో అంటారు, ఫరో అధ్యక్షుడు, మోషేని పిలువు, మోషేని పిలువు, మోషేని పిలువు. ఆ 10 అద్భుతాలు చేస్తున్నప్పుడు, నీళ్లను రక్తంగా మార్చినప్పుడు మోషేని పిలవయ్యా, పాముని కర్రను పాముగా మార్చినప్పుడు మోషేని పిలవయ్యా, దోమలు ఏగలు పేర్లు వచ్చి ఐగుప్తు దేశాన్ని నాశనం చేస్తున్నప్పుడు ఫరో ఏమంటే ఆ ఫరోని పిలువు, ఆ మోషేని పిలువు అంటాడు ఫరో.
ఎప్పుడు తెలుసా? ఎక్కడో ఉన్న ఫరో కాస్త మోషేని పిలిపించుకుంటా వచ్చాడండి. మనం దేవునితో సమయం గడిపితే ప్రజలు మనల్ని వెతుక్కుంటూ వస్తారండి. తెలుసా? యోసేపు దేవునితో సమయం గడిపినప్పుడు, ఐగుప్తులో కొలువు వచ్చినప్పుడు, కానాన్ దేశంలో కొలువు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా యోసేపుని వెతుక్కుంటూ వచ్చారు. ఫరో అంటాడు, ఇదిగో ఒక్క సింహాసనం విషయంలో తప్ప యోసేపుకి సర్వాధికారం ఇచ్చాను ఐగుప్తు మీద, ఈ చుట్టుపక్కల అన్ని దేశాలకు అధికారం ఇచ్చాను. దేవునితో నువ్వు సమయం గడుపు, ప్రజలు నిన్ను వెతుక్కుంటూ వస్తారు, ప్రజలు నీకు గౌరవిస్తారు, ప్రజలు నిన్ను ప్రేమిస్తారు. అర్థం చేసుకోవడం. దేవునితో సమయం గడపలేదా? ఉన్న వ్యక్తిని పోగొట్టేసుకుంటే ఉన్న ఫ్రెండ్స్ కూడా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనకు శత్రువులు అయిపోతారు. బైబిల్లో మాట ఉంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు అంట వాళ్ళ శత్రువులను సహా దేవుడు మిత్రులుగా చేస్తారు. నెమ్మది వాళ్ళు ఆమె చెప్పండి. హల్లెలూయా. మన ప్రవర్తన బాగుంటే మన చుట్టూ శత్రువులు ఉన్నా కానీ నీకు మిత్రులుగా చేస్తారు. మీకు విషయం చెప్పనండి, దానికి ఎగ్జాంపుల్ దావీదు రోజు ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటే సౌలు చంపేద్దామని వచ్చేస్తాడు దావీదుని, సౌలుని హతమార్చేద్దాం వచ్చేస్తాడు. నా సౌలు తర్వాత నేను నా కుమారుడైన యోనాతాను రాజుగా ఉండాలనుకుంటాడు దావీదు. ఎవరో సౌలు, దావీదు ప్రార్థన చేసుకుంటాడు. అప్పుడు సౌలేమో దావీదుని చంపుదామని వస్తాడు. ఈ లోపల దావీదు అలాగే ప్రార్థనలో ఉంటాడు. సౌలు అప్పుడు దాకా కోపంతో వచ్చినాడు. అప్పుడు దాకా దావీదుని ఏసేద్దాం లేపేద్దాం అనుకున్న సౌలు దావీదు యొక్క ప్రార్థన చేయడం చూసి దావీదుని దీవించి వెళ్ళిపోతాడండి. మొదట ఎలాగొచ్చాడు? దావీదుని ఏసేద్దామని వచ్చాడు సౌలు. కానీ దావీదు దేవునితో గడుపుతుండంటే సౌలు వచ్చి దావీదు ఏమంటారు తెలుసా? సౌలా, నా కుమారుడా, నువ్వు ఘనకార్యంలో కూడుకుని విజయం నందుదువు గాక అంటాడండి. హల్లెలూయా. అర్థమైందండి? నువ్వు దేవునితో గడిపితే అండి నీ శత్రువులు నీకు మిత్రులుగా మార్చిపోతాడు. ఆఫీస్లో కానీ ఉద్యోగంలో ఎక్కడైనా సరే, నీకు ఎక్కడైనా సరే నీకు శత్రువులు ఉండవు. కొంతమంది శత్రువులను పుట్టించుకుంటారు, లేనిపోయిన శత్రువులు కలగజేసుకుంటారు. వైఖరి ద్వారా, ప్రవర్తన ద్వారా ఉన్న ఫ్రెండ్షిప్ని పాడు చేసుకుని, ఉన్న మంచితనాన్ని పాడు చేసుకుని, ఉన్న వ్యక్తిత్వాలు పాడు చేసుకుని వీళ్ళ మీద కళ్ళబొల్లలు మాట చెప్పి మంచు కొంతమంది పాపం వాళ్ళ పైన చేసుకుంటారు, అమాయకులుగా ఉంటారు. వాళ్ళ మీద వచ్చి చాడీలు చెప్తూ ఉంటారు, లేనిపోయిన పొట్టకెత్తుంటారు. లేదా కొంతమంది గ్రూపిజం చేస్తారు, బ్యాచ్లు ఎడదీస్తూ ఉంటారు. ఈ రోజులో నిజం చెప్పాలంటే కులగజ్జిలాగా ఇంటి పేరు గజ్జి పట్టుకుందండి. ఇంటి పేరు గజ్జి, మా ఇంటి పేరు వాళ్ళందరూ ఒకటే, నువ్వు మా ఇంటి పేరు కాదు కదా. కొన్ని చర్చెస్ కూడా ఉన్నాయి అలాగా, నాకు బాగా తెలుసు. కొన్ని చర్చెస్లో మా ఇంటి పేరు వాళ్ళే మా చర్చి. ఎవడిచ్చాడు నీకు చర్చి? నీదా? సంఘం నీదా? నీ బాబుదా? ఎవడిచ్చాడు సంఘం నీకు? కొంతమంది ఆ ఇంటి పేరుతో ఈ సంఘం అంతా మాది, మా ఇంటి పేరు వాళ్ళు మేము. ఆ ఇంటి పేరు కలవాలి ఎవరైనా వచ్చారనుకోండి, ఇంటి పేరు లేని వాళ్ళని అంతే వాళ్ళని ఆటాడేసుకుంటారు. వాళ్ళ మీద లేనిపోయిన చాడీలు, వాళ్ళ మంచితనాన్ని కూడా పాడు చేసుకుని వాళ్ళని ఆటాడేసుకుంటారు. దేవుడు చూడటాదండి, దేవుడు క్యాలిక్యులేషన్ చేయడా, దేవుడు దాన్ని శిక్ష విధించడా? జాగ్రత్త. కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ ఇది మా వాళ్ళు. కొంతమంది ఏమో ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొంతమంది బలంగా ఉన్నారనుకోండి, ఎవరైనా కొంచెం ఆస్తి పరులు అనుకోండి, మేము ఓటి ఏంటంట, కొంచెం కారు ఉండి, కొంచెం ఆస్తి ఉండి, కొంచెం ఫ్యాషన్గా ఉంటే, కొంచెం చదువుకుని ఉద్యోగం అయితే మేము ఓటి. ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా బంధువులు అవుతారు, కానీ వాళ్ళు కొంచెం చదువుకోలేదు, కొంచెం పేదోళ్ళు అంతే. నీ స్థాయి ఎక్కడ, మా స్థాయి ఎక్కడ? అవసరమా నీకు? దేవుడు కనికరిస్తే కదా నీకు ఇచ్చాడు, దేవుడు నీకు ఆశీర్వదిస్తే కదా ఇచ్చాడు. మనం ఎందుకు చెప్పండి పాడు చేసుకోవడం? మనకున్న దాన్ని బట్టి దేవుడు తీసేయాలనుకుంటే 1 నిమిషం చాలదు, దేవుడు పోగొట్టాలంటే 1 నిమిషం చాలదు. కొంతమంది ఇంటి పేరులను బట్టి గర్వించి, మా సంఘంలో కూడా నాకు తెలుసు, సంఘాల్లో కూడా అండి, మా ఇంటి పేరోళ్ళు, నువ్వు మా ఇంటి పేరుతాను కాదు కదా, నువ్వు మా చెల్లెవు కాదు కదా, మా అక్క కాదు కదా, ఇలాగా దెబ్బ పడుతారు మాట. పాపం వాళ్ళు ఏదో నేర్చుకుందాం, ప్రార్థన చేయించుకుందాం, ఆత్మీయంగా బలపడకపోతే కొంతమంది శాడేజంగాలు, చాలామంది స్త్రీలు ఉంటారు, చాలామంది పురుషులు ఉంటారు, ఇంటి పేరుని పెట్టి సంఘాల్లో విడదీస్తారు. ఆ సంఘాన్ని మానిపించేసేదాకా ఊరుకోరు. దేవుడు చూడట ఒకవేళ మనతో అంటారా? ప్రజలు దేవుడు అంటాడు, మీరు చీకట్లో చేసి వెలుగులో బయలుపరచు. జాగ్రత్త. నీ బుద్ధిని బయట పెట్టుకున్నావు అంతే, నీ వంకర బుద్ధిని బయట పెట్టుకున్నావు. నీకున్న పలానావిడు ఎలాంటిదా, పలానా పురుషుడు ఎలాంటివాడా, ప్రార్థనకి వెళ్తుంటే ఈవిడు సాతంగా తయారైపోయింది ఏంట్రా బాబు అనుకుంటారు. ప్రార్థనకి వెళ్తుంటే ఇతను సాతంగా తయారైపోయాడు ఏంట్రా బాబు. కులగెజ్జి, క్యాస్ట్ గెజ్జి, మత పిచ్చి. జాగ్రత్త అండి, మనుషులు పాడు చేసేస్తారు, కుటుంబాలను ఎడదీసేద్దాయి, సంఘాల్లో ఎడదీసేద్దాయి. చాలామంది ఉన్నారు, మన చుట్టూ ఉన్న వాళ్ళనే చాలామంది ఉన్నారు. మన చుట్టూ తిరుగుతున్న వాళ్ళే, సమాజంలో తిరుగుతున్న వాళ్ళే మన చుట్టూ ఉన్న వాళ్ళే ఉన్నారండి. పైకి మంచిగా ఉంటారు, లోపల నేల బుద్ధి.
పైకి మంచిగా ఉంటారు, ఎక్కడ వేసి పళ్ళు అక్కడ వేస్తారు, ఎక్కడ చెప్పి మాట అక్కడ పెడతారు, ఎక్కడ తగలబెట్టితే అక్కడ తగలబెట్టారు. దానివల్ల వాళ్ళకి వచ్చింది ఏముండదు, కానీ పైచాచికి ఆనందం. కానీ దేవుడు చూస్తాడు, దేవుడు కనిపెడతా ఉంటాడు. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అలా బుద్ధి చెప్పడానికి రైట్ టైం చూస్తూ ఉంటాడు. దావీదుని చంపేద్దామని అహీతోపెలు ప్లాన్ చేస్తూ ఉంటాడు, దావీదు మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏం చేశాడు తెలుసండి? అహీతోపెలు చెప్పిన ఆలోచన నెరవేర్చలేక ఇంటికి వెళ్ళి అహీతోపెలు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఉరేసుకుని తెచ్చాడంటే దేవుడు దావీదు ప్రభువా నేను ఏ పాపం చేయలేదు, కానీ అహీతోపెలు నన్ను చంపడానికి ప్లాన్ చేశాడు. అతని ఆలోచన మార్చు, అతను బుద్ధిని సరిచేయని ప్రార్థన చేశాడు. అహీతోపెలు లేపే ప్రభు దావీదు ప్రార్థన చేయలే, అహీతోపెలు మనసును మార్చు ప్రభా, అతడు చెప్పిన ఆలోచన చెడగొట్టు ప్రభు అని ప్రార్థించినాడు. ఇంటికి వెళ్ళాడు, ఊరేసుకున్నాడు, ప్యాన్కే చనిపోయాడంటే అహీతోపెలు. దేవుడు ఊరుకుంటాడా? జాగ్రత్త అండి. ఎందుకు విషయాలు చెప్తున్నా తెలుసా? దేవుడు కలగ చేసుకునే టైం దాకా మనం వెయిట్ చేయకూడదు, దేవుడు దీవించే టైం దాకా వెయిట్ చేయాలి తప్ప దేవుడు నీ మీద ఉగ్రత చూపించే దాకా ఎప్పుడు ఉండదు. దావీదు ప్రార్థించి ఎక్కడో గొర్రెలు కాసుకున్న దావీదుని అందరూ విడిచిపెట్టారు, కానీ దేవుడు బయటకు తీసుకొచ్చాడు. సో మోషే ఎక్కడో గొర్రెలు కాసుకున్నవాడు దేవుడు బయటకు తీసుకొచ్చాడు, వెంటనే నాయకుడిగా చేశాడు. నాయకుడిగా చేశాడు దేవుడు. 40 దినాలు దేవునితో గడిపినప్పుడు ఇదిగో గ్రంథాలు రాయించాడు మోషే చేత దేవుడు. 40 దినాలు దేవుడితో గడిపినప్పుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు ఆజ్ఞలు, కానీ దేవుడు పెట్టి పేరేంటో తెలుసండి? మోషే 10 ఆజ్ఞలు అని పెట్టాడు. ఎందుకు తెలుసా? మోషే నువ్వు నాతో గడిపిన దినాలు ప్రపంచానికి తెలియాలయ్యా, నేనే ఇచ్చిన ఈ ఆజ్ఞలు, కానీ నీ పేరు పెడతాను. దేవుడు తలుచుకుంటే అండి నీ పేరు దేవుడు చిరస్థాయిగా నేను చేస్తాడు. తెలుసా నీకు? ఈరోజు నీ యోసేపు నువ్వు చూసావా? యోసేపు గురించి మనం మాట్లాడుకున్నాం. దానియేలు నీకు తెలుసా? దానియేలు గురించి మనం మాట్లాడుకున్నాం. నువ్వు లేకపోనా, నువ్వు కాలం చేసి పరలోకానికి వెళ్ళిపోనా, నీ పేరు 10 మంది కాదండి 1000 మంది చెప్పుకున్నా చదువు. ఈరోజు యేసన్న గారు లేరు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలని పాటలండి. ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు. నేను ఒక్కొక్కసారి ఏమనుకుంటాను తెలుసా? ఈ మాట చెప్తాను నేను అనుకోవద్దండి. మామూలుగా ఇక్కడ లైవ్లో మనం పార్టిసిపేషన్ చేస్తాం కదా, అప్పుడప్పుడు నేను అనుకుంటాను మిమ్మల్ని అందరిని చూసి ఎంత సంతోషిస్తాను. ఒకవేళ ఈ లోకంలో ఈ లోకయాత్ర ముగించి మన పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు మన యూట్యూబ్లో ఉన్న వీడియోస్, మన యూట్యూబ్లో ఉన్న టెస్ట్ మనీలు, మన యూట్యూబ్లో ఉన్న మెసేజ్లు, మన యూట్యూబ్లో ఉన్న వర్షిప్లు చూసి చాలామంది మన పిల్లలు ఒరే మా డాడీ ఇలా ఒకప్పుడు ఇలా చేశాడురా, మా మమ్మీ ఇలా చేసిందిరా, ఇదిగోరా మా డాడీ మా మమ్మీ ఒకప్పుడు దేవుడి సంఘంలో ఇంత బలంగా వాడుకోవాలని మన పిల్లలు చెప్తారు. నేను ఎంత సంతోషిస్తానో. నమ్మిన వాళ్ళు అలానే చెప్పండి. ఆమె అర్థమైందండి. ఈరోజు మనం చేస్తున్న ఈ యూట్యూబ్ వీడియోస్ అండి, మనం లేకపోయినా చిరస్థాయిగా ఈ లోకంలో రెండో రాక వచ్చేంత వరకు దేవుడు దిగొచ్చేంత వరకు ఆ యూట్యూబ్లో, గూగుల్లో, ఫేస్బుక్లో ఉంటానే ఉంటాయే. మన పిల్ల తరతరాలు ఒరే గోపి తాత అంటారా అని చెప్పుకోరండి. దర్వా తాత అంటారా అని చెప్పుకోరా? ఎంత మంచిదండి చెప్పండి. అది నవ్వుకుంటే బాగుందేమో ఇప్పుడు, కానీ ఎంత ఆశీర్వాదమో తెలుసా? మినీ అమ్మమ్మ అంటారా, మన అమ్మమ్మ అంటారా, మినీ అంటారా, అమూల్య అంటారా. ఇదిగో ఒకప్పుడు లైవ్గా పాటలు పాడింది మైక్ కట్టేసి. అని ఎంత ఆశీర్వాదం చూడండి. ఎందుకు చెప్తున్నా తెలుసా ఫ్రెండ్స్? దేవుడు మనకిచ్చిన ధన్యత. ఎందుకు మిమ్మల్ని పదే ప్రార్థనకు రండి, పాటలు పాడండి, చప్పట్లు కొట్టండి, ప్రార్థన చేయండి ఎందుకు చెప్తున్నాను తెలుసండి? దేవుడు మనల్ని చిరస్థాయిగా ఉంచిపోతున్నాడు. ఏమందు పరమందు కూడా అండి దేవుడు నమ్మదగిన. తర్వాత మోషే 40 దినాలు అయిపోయిన తర్వాత, మోషే 40 దినాల తర్వాత నోవాహు ఉన్నాడు. నోవాహు నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? తర్షీష్కి వెళ్ళాడు. దేవుడు పట్టుకున్నాడు, వల వేశాడు, సముద్రంలో పాడేశాడు. రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు గుర్తొచ్చింది నోవాహుకి, వెళ్ళాడు. ఎన్ని దినాలు ప్రార్థన చేశాడు? మీకు తప్పు చెప్తుంది చెప్పరే. అందరూ బొరక తిన్నట్టు అందరూ చెప్పాలి. మీరు గ్రహిస్తున్నారు లేదని చెప్పి నేను కొంచెం డైవర్ట్ చేశాను. మీరు మాత్రం తింటున్నారు. ఎవరు చెప్పండి? యోనానికి అర్థం ఏంటి? ఇంకో అర్థం ఏంటి? గోవా. యోనా అనగా పావురం లేదు గోవా. ఎక్కడికి వెళ్ళమన్నాడు చెప్పండి? నినివేకి వెళ్ళమన్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్. ఒక్కోసారి మనకు అంతే, దేవుడు చెప్పింది ఒకటైతే మనం నచ్చింది ఒకటి చేస్తాం. మనకు నచ్చింది ఒకటైతే దేవుడికి నచ్చింది ఒకటి ఉంటుంది. ఒకటి చెప్పినా మనకు నచ్చిందంటే చాలాసార్లు దేవుడికి నచ్చలేదని అర్థం. దేవుడికి నచ్చలేదా? మనకు నచ్చింది అంటే దేవుడికి నచ్చలేదని అర్థం. దేవుడికి నచ్చిందంటే మనకు నచ్చదు సాధారణంగా.
ఎందుకో తెలిసా, కొంచెం అది కష్టంగా ఉంటుంది. దేవుడు చెప్పింది ఏదైనా కష్టంగా ఉంటుంది, కానీ తర్వాత బాగుంటుంది, తర్వాత చాలా బాగుంటుంది. ఈ అమ్మాయిని చేసుకోరా అంటాం, కానీ చాలా కష్టంగా ఉంటుంది, కానీ తర్వాత దాని ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు ఓషే ఉన్నాడు, ఓషే వెళ్ళి దేవుడు అన్నాడు వ్యభిచారం పెళ్లి చేసుకోయా అన్నాడు. ఎంత కష్టమైపోయింది తెలుసు ఓషేకి. ఓషే ఓ ప్రవక్త, కానీ తర్వాత తెలిసింది ఓషేకి, ఓషే పేరుని దేవుడు బైబిల్లోనే లెక్కించేశాడు. హల్లెలూయా. అర్థమైందా? ఎవరో ఎస్తేరుని చూసి, ఎస్తేరు తల్లిదండ్రులు పోగొట్టుకుంది. అహష్వేరోషు పిలిచాడు, 6 నెలల సూషాన్ పట్ల అందరినీ పెంచాడు, అందరూ స్త్రీలు వచ్చారు. కానీ రాత్రి ఎస్తేరు ఏమైపోయింది చెప్పండి, మహారాణి అయిపోయింది. అహష్వేరోషు అనుకోవచ్చు కదా, ఈ ఎస్తేరుని పెళ్లి చేసుకుంటే నాకు ఏమవుతుంది, ఈమె కంటే రాజ్యంలో పరిపాలన చేసి అందగత్తులు వచ్చారు, రాణిలో వచ్చారు, ఈ పేద్దాన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకోవచ్చు కదా అహష్వేరోషు. కానీ ఎస్తేరును చేసుకున్న తర్వాత అహష్వేరోషు పేరు బైబిల్లో లెక్కించు. అర్థమైందండి? దేవుడు చెప్పింది కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు రూతు ఉన్నది, నయోమి ఉంది. నయోమి కోడలు ఎవరు చెప్పండి? రూతు భర్తను పోగొట్టుకుంది, వచ్చింది ఆ బోయాజు కాలంలో ఏర్పొందే. బోయాజు మంచి ఆస్తిపరుడు, ఆత్మీయుడు. కానీ బోయాజు పేరు ఎప్పుడు బైబిల్లో లెక్కించబడింది? రూతుకు విలువిచ్చినప్పుడు, రూతు జీవితాన్ని కట్టడానికి ముందు వచ్చినప్పుడు. బోయాజు అనుకోవచ్చు, రెండో దాన్ని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, ఎవడో వాడేసిన దాన్ని నేను వాడడం ఏంటి, ఎవడో శంకుస్థాపన చేసిందని నేను శంకుస్థాపన చేయ అనుకోవచ్చు కదా, అనుకోవచ్చా వద్దా? మనం అలాగైతే అలాగనుకుంటాం తెలుసా, వాడు క్వాలిటీ కదా నేను క్వాలిటీ ఏంటి అనుకుంటాడు కదా. మీరు మాట్లాడుకునేది నాకు అర్థమైంది కదా. కానీ ఓ విషయం చెప్తా, అంటే మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నా, ఈజీగా అర్థం అవడం కోసం. ఎందుకో తెలుసా, దేవుడు చెప్తున్న పని కష్టంగా ఉంటుందండి, కానీ తర్వాత ఇష్టంగా మారుతుంది. ఆ కష్టాన్ని నువ్వు కొంచెం ఓర్చుకున్నావు అనుకో, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. బోయాజు ఎస్తేరుని రూతును గుర్తించినప్పుడే దేవుడు విలువిచ్చాడు. బోయాజు పేరు పరిశుద్ధ గ్రంథంలో లెక్కించాడు. అంతవరకు ఏమి లెక్కించలే బోయాజు. ఎంత ఆత్మీయుడు అయితే ఏంటి, ఎంత ఆస్తిపరుడు అయితే ఏంటి, దేవుడు లెక్కించలే. రూతుకు విలువిచ్చినప్పుడు యోనా ఉన్నాడు, నినివే పట్టణానికి తెరిచి వెళ్ళాడు. ఏం తెచ్చాడు చెప్పండి? ఆ వారలో ఉన్న ప్రజలందరికీ నష్టాన్ని తెచ్చాడు. మనం దేవుడి మాట వినకపోతే అండి నీతో పోదు, జాగ్రత్త. నీ కుటుంబానికి అంటుకుంటుంది ఆ శిక్ష. నీతో పోదు, నువ్వు దేవుడి మాట వినకపోతే నీ భర్తకు అంటుకుంటుంది, నీ భార్యకు అంటుకుంటే, నీ పెట్టులకు అంటుకుంటుంది. ఎందుకు తెలుసా, దేవుడు నిన్ను వంక తీసుకోవడానికి ఎంత స్టెప్ అయినా తీసుకుంటాడు. ఒక్కోసారి నోవాహుని యోనాని వంక తీసుకుంటే ఆ వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా సరుకులు పాడేశారు, వాళ్ళు తెచ్చుకున్న పలహారం పాడేశారు, అన్నీ పోగొట్టుకున్నారు. పాపం తప్పు ఎవరు చేశాడు? యోనా చేశాడు. నష్టపోయింది ఎవరు? అమాయకుని ప్రజలు. మనం పాపం చేస్తే అండి, దేవుడికి వ్యతిరేకంగా అయితే కుటుంబంలో లేనిపోని కష్టాలు వస్తాయి, కుటుంబంలో లేనిపోని నష్టాలు తెచ్చుకుంటాం. మనం అనుకుంటాం ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటాం. దాని వెనక చాలా కీడు ఉంటుంది, దాని వెనక చాలా దాగి ఉంటుంది. దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటుంది, ఇదిగో నీ వల్ల ఇలా జరుగుతుంది, నీ వల్ల అమాయకులు బలైపోతున్నారు అంటారు. దేవుడు చేసిన పాపం ఎవరు చెప్పండి? గెహాజీ ఎలీషా దగ్గరికి వెళ్ళి, నైమాన్ దగ్గరికి వెళ్ళి, మా ఎలీషా గారు బంగారాన్ని సేనాలను ఇమ్మన్నారని చెప్పి ఆస్తి తెచ్చుకున్నాడు. గెహాజీ చేసిన పనికి ఎవరు నష్టపోయి చెప్పండి? తన కుటుంబాన్ని అంతటికీ కుష్టి వచ్చిందండి. ఎలీషా అంటాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదు ప్రభువా, నీతోనే ఉన్నాను కదంటే. నైమాని దగ్గరికి వెళ్ళి నువ్వు బంగారం తెచ్చుకున్నప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా? నువ్వెందుకు అబద్ధం ఆడతావు గెహాజీ? నైమానికి వదిలేసిన కుష్టి నీకు అంటుకుంటుంది, నీతో పాటు నీ తరతరాలు అంటుకుంటుంది. ఒక్కడ చేసిన దానికి హామాన్ ఉన్నాడు, దాచుకున్నాడు బంగారాన్ని, డేరాలో దాచిపెట్టుకున్నాడు. యెహోషువ వచ్చి అడుగుతాడు, ఏదయ్యా బంగారం ఎవరు దాచిపెట్టాడు? అప్పుడు దాకా ఇజ్రాయేల్ ప్రతి దేశం మీదకి వెళ్ళి జయించేవాళ్ళు. చిన్న హాయి పట్టణానికి వెళ్ళి ఓడిపోయి వచ్చి 3000 మంది చనిపోతారండి ఇజ్రాయేల్. ఎవడు చేసిన పనికి? హామాను చేసిన ఒక్క దుర్మార్గం పనికి. దేవుడు ముందే చెప్తాడు, ఆ ఎరుకో కోట కూల్చినప్పుడు అక్కడ దాచిన బంగారాన్ని వెండిని దయచేసి మీరు ముట్టుకోవద్దు, అది పరిశుద్ధమైంది, అది దేవునికి సొంతం. అంటే ఆశపడి, వద్దన్న దానికి ఆశపడి, కాదన్న దానికి ఆశపడి, ఇది వదిలేదా బాబు అన్న దానికి ఆశపడి ఇదిగోండి తెచ్చుకున్నాడు. యెహోషువ ఏం చేస్తుంది తెలుసా? చీటీలు వేస్తాడు. ఎవరి పేరు వస్తుంది? ఆకాను పేరు వస్తుంది. దేవుడు అంటాడు, మొత్తం తీసిరండి, ఆకాను కుమార్తెలను, భార్యని, ఆస్తిని, ఎట్లని, గాడిదని అందరినీ తెచ్చి ఓ లోయలేసి రాళ్లతో కొట్టి చంపేస్తాడు. ఆకాను చేసిన ఒక్క పనికి కుటుంబం అంతా బయట చనిపోయింది.
ఆకాను చేసిన ఒక్క తప్పు కండి దేవుడు శిక్షించి వేశాడు. ఒకే ఒక్కడు ఆశీర్వాదం ఉంటే యోసేపు కుటుంబంలో ఒక్కడే ఆశీర్వాదం ఉన్నాడు. ఐగుప్తు దేశాలను రక్షించబడ్డాయి. యాకోబు కుటుంబం అంతా ఆశీర్వాదం. నువ్వు ఒక్కడు నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని అంతటినీ దీవిస్తాడు. అదే నువ్వు ఒక్కడు కుటుంబానికో దేవునికో నువ్వు అభ్యంతరంగా మారితే నిన్ను బట్టి కూడా మొత్తం అందరికీ శిక్ష విధిస్తాడు. యోసేపు ఒక్కడ ఆత్మీయుడు కొన్నాడు. ఐగుప్తు దేశాలను ఆశ్రయించు. కొరో అంటాడు, పొతిఫర్ అంటాడు, యోసేపు నువ్వు అడుగు పెట్టిన తర్వాత నా కుటుంబం ఆశీర్వదించబడింది. మనం అడుగు పెడితే అండి మన అత్తోరిల్లు ఆశీర్వదించబడాలి. నువ్వు అడుగు పెడితే నీ అల్లుడింటి ఆశీర్వదించబడాలి. నువ్వు అడుగు పెడితే కాలేజీ ఆశీర్వదించబడాలి. నువ్వు అడుగు పెడితే దేశాలు ఆశీర్వదించబడాలండి. నేను నావా కాలేజీలో చదువుకున్నా. నావా కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మా నావా కాలేజీకి 3 సార్లు వైట్ కార్డు వచ్చింది. అంటే తీసేయాలి కాలేజీ. కానీ మేము ఏం చేసాం తెలుసా? ఎప్పుడైతే వైట్ కార్డు వచ్చి తీసేయాలన్న టైంలోనే మా నావా కాలేజీలో మీటింగ్ స్టార్ట్ చేశాం. అప్పుడు దాకా మా పీసీఐ రాలేదు. పీసీఐ అంటే పీసీఐ రెన్యువల్ ఉంటేనే మా బీఫామ్ సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది. బీటెక్ వాళ్ళకి కూడా కొన్ని సర్టిఫికేట్లు ఇస్తారు. అది ఇస్తేనే యూనివర్సిటీ నుంచి వాళ్ళ వాల్యూ. మేము ఎప్పుడైతే నావా కాలేజీలో మీటింగ్స్ పెట్టడం స్టార్ట్ చేసామో రవి అభి మేమందరం యెహోషువ గారు 3 days సంవత్సరంలో 2 సార్లు ఒకసారి మీటింగ్స్ పెట్టినప్పుడు మీకు తెలుసండి యూనివర్సిటీయే వైట్ కార్డులు ఇచ్చి ఇది ఎత్తేయాలరా బాబా అన్నప్పుడు మేము ఎప్పుడైతే నావా కాలేజీలో మీటింగ్స్ పెట్టడం స్టార్ట్ చేసామో చాలామంది పాస్ అయిపోయేవారండి. చాలామంది పాస్ అయిపోయారు. రిజల్ట్లు మారిపోయి వెంటనే మాకు పీసీఐ వచ్చేసింది. బీటెక్ వాళ్ళకి సర్టిఫైడ్ అయిపోయింది. ఎంతమంది పాస్ అయిపోయారు తెలుసా మీకు? ఎంతమంది మార్క్స్ పొందేవాళ్ళు మా బీటెక్ క్యాంపస్లో. ప్రతి లెక్చరర్ మేము మీటింగ్ పెట్టేవాళ్ళు. ప్రతి లెక్చరర్ మేము ప్రతి వారం లెక్చరర్ ఎల్ఎఫ్ చర్చ్ నుంచి ప్రౌదాస్ అంకులు డేవిడ్ అంకులు వచ్చేవాళ్ళు. మేము అందరం వెళ్ళి వర్షిప్ చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. అంకులు గారు ఇద్దరు వచ్చి చక్కగా వాకింగ్ చెప్పేవాళ్ళు. ప్రతి వారం ఒకరు స్నాక్స్ స్పాన్సర్ చేసేవాళ్ళు. మాకంటే జూనియర్స్ ఉన్న వాళ్ళందరికీ మిషనరీ బుక్స్ జీవిత చరిత్రలు కొనిచ్చేవాళ్ళు. మరి ఇప్పటికి మేము ఎప్పుడో స్టార్ట్ చేసింది ఇప్పటికీ నావా కాలేజీలో ప్రతి లక్షవారం ప్రార్థన జరుగుతుందండి. హల్లెలూయా. ఆ రోజు మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇంత దాకా వస్తుందని. ఇప్పటికేనండి మా గురించి అక్కడ చెప్పుకుంటారు. బ్రదర్ రవీంద్ర, అభి, బ్రదర్ రవి, లేదంటే ఇంకా మా టీం ఉన్నారు డేవిడ్, హేమంత్. మేమందరం చిన్నగా స్టార్ట్ చేసామండి. ఈ రోజుని 120 మంది, 150 మంది, 50-60 మంది ప్రతి లక్షవారం అక్కడ కూడుకుని ఉంటారు. ఆ రోజు లక్షవారం నాడు కూడా కాలేజీ కూడా తొందరగా ముగించేస్తారు. ఇప్పటికి ఎందుకు తెలుసా? మేనేజ్మెంటే గుర్తించింది. ఒరే వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాతే కదా మాకు పర్మిషన్, మా కాలేజీ నిలబడింది, మన కాలేజీకి పీసీఐ వచ్చింది, మా కాలేజీ రెన్యువల్ అయిందని చెప్పి ఇప్పటికండి ప్రతి లక్షవారం మళ్ళీ ఇచ్చింది. సంవత్సరానికి ఒకసారి మీటింగ్స్ పెట్టుకోమని ఆ విజయ నిర్మల మేడం పర్మిషన్ ఇస్తుందండి. ఆ రోజు మేము పూనుకున్న చిన్న కార్యం అండి. అందులో ముఖ్యంగా నేను, హేమంత్, ఇంకా కొంతమంది ఉన్నారు డేవిడ్ అని. మేము పూనుకున్నాం 4-5తో స్టార్ట్ చేసాం. ఒరే ఎందుకురా ఇలాగ క్రికెట్ ఆడుతున్నాం, అన్ని ఆడుతున్నాం, వారంలో ఒక్కరోజు అందరం కూడుకుని ఉంటే ఎంత బాగుంటుందని చెప్పి ఈ రోజు మేము స్టార్ట్ చేసిన ఈ రోజుకి ఇప్పటికీ కొనసాగుతుంది. ఎందుకు చెప్తున్నాను తెలుసా ఫ్రెండ్స్? నువ్వు స్టార్ట్ చేసే శుభకార్యాలు నువ్వు స్టార్ట్ చేసేది చాలా బాగుంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. మా బీఫామ్సీలో బర్త్డే కార్యక్రమాలు నేనే స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్స్లో ఒరే సంవత్సరానికి ఒకసారి వస్తుందిరా, 4 సంవత్సరాలు కలిసి చదువుకుంటాం, బర్త్డే చేసుకోవచ్చురని నేనే స్టార్ట్ చేశాను. మా బీఫామ్సీలో 4 సంవత్సరాలు కూడా చక్కగా అందరం కూడా ప్రార్థన పెట్టుకుని కేక్ కటింగ్ చేసుకోవాలి. ఎన్నో మార్పులు తీసుకొచ్చా. ఇప్పటికి నేను చెప్తాను, మన జిఎస్టీలో ఇక్కడ మన బల్లిపాడు మలపల్లి ఈ తాళపూడిలో చాలామంది బర్త్డే చేసుకునేవారు కాదు. బర్త్డేలు ప్రారంభించారు. ప్రతి నెల గిఫ్ట్ ఇచ్చుకోవడం, బర్త్డేలు ప్రారంభించడం, చేసుకోవడం, సంవత్సరానికి ఒకసారి వస్తుందిరా ఎందుకు చేసుకోకూడదు అని హ్యాపీగా చేసుకోవడం మొదలు. ఈ రోజు చాలామంది మన సంతోషం ఉండట్లేదా? ప్రతి బర్త్డేలు ఎక్కడ చేసుకుంటలేదా? ఇళ్ళ దగ్గర చేసుకుంటలేదా? ఎందుకు విషయం చెప్తుంది తెలుసా? మనం అడుగు పెడితే ఆశీర్వాదంగా ఉండాలండి. మనం అడుగు పెడితే దీవెనగా ఉండాలి. మనం అడుగు పెడితే నూతన ఉద్యోగం రావాలి. అంతేకాని ఎప్పుడులాగానే ఒకేలాగా ఉండకూడదు. ఎందుకు తెలుసా? మన లైఫ్ టర్నింగ్ అన్నది ఎలా ఉండాలి తెలుసా? మన లైఫ్ టర్నింగ్ అన్నది ప్రజలను మార్పు చేసే విధంగా ఉండాలి తప్ప వీడు అడుగు పెట్టిన తర్వాత ఉన్నవాడు పాడైపోడు రా బాబు అన్నట్టు ఉండకూడదు. నువ్వు అడుగు పెట్టిన తర్వాత నా ఫ్రెండ్ చెడిపోయాడు, నా కొడుకు చెడిపోయాడు, నా కూతురు చెడిపోయింది అన్నట్టు ఉండకూడదు. నువ్వు అడుగు పెడితే నీ అత్తోరింటికి లేదా నీ అల్లుడింటికి, నువ్వు ఉన్న కాలేజీకి, నువ్వు ఉన్న ఆఫీస్కి, నువ్వు చేస్తున్న వ్యాపారానికి ఆశీర్వాదంగా ఉన్నది. అప్పుడు నీకు గుర్తింపు అండి. యోసేపుని బట్టి గుర్తింపు వచ్చింది చుట్టుపక్కల ఐగుప్తు దేశం. యేసుక్రీస్తు 40 దినాలు ఉన్నాడు. 40 దినాల తర్వాత ఏమైపోయింది చెప్పండి? 40 దినాలు ఉన్న తర్వాత సాతానుడు 40 దినాలకు ముందు వచ్చాడా? 40 దినాలు అయిన తర్వాత వచ్చాడా సాతానుడు? చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు సువార్తకు ముందు.
40 దినాలు అయిన తర్వాత వచ్చి సాతాను శోధించాడా? ముందు శోధించాడా? 40 దినాలు అయిన తర్వాత వచ్చి శోధించినప్పుడు సాతాను దేవుడు జయించగలిగాడు. వచ్చి రాళ్ళను రొట్టెలుగా చేసుకోవయ్యా అంటే ఎప్పుడు జయించాడు చెప్పండి? దేవునితో గడిపిన 40 దినాలు అయిపోయిన తర్వాత సాతాన్ని జయించగలిగాడు. నువ్వు నేను సాతాన్ని జయించాలంటే దేవునితో గడిపినప్పుడే, దేవునితో సంబంధం ఉన్నప్పుడే. దేవునితో సంబంధం లేకుండా 40 దినాలు గడపలేదు అనుకోండి, పోతాయి. ఎందుకు విషయం చెప్తున్నా తెలుసా? ఈ లెంట్ డేస్ చేయాలా, ఈ శ్రమ దినాలు చేయాలా, ఈ లెంట్ డేస్ మనం పాటించాలా అని చాలామంది వ్యతిరేకంగా ఉంటారు కదా. బైబిల్లోని ఇన్ని ఆధారాలు ఉన్నాయి 40 దినాలు. యేసుక్రీస్తు సాక్షాత్ 40 దినాలు గడిపిన తర్వాతే సాతానుడు వచ్చి, అప్పుడు 40 దినాలు అయిపోయి సాతానుడు వచ్చి ఒరే ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకోని అవకాశం ఉంది దేవుడికి. అవసరమైతే వాడిని ఓడించడానికి కూడా రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినవచ్చు. కానీ ఏమైంది చెప్పండి? దేవుడు అప్పుడు కూడా లొంగిపోలే. నేను ఆధారపడింది దేవుని మీద తప్ప నీ మీద కాదురా అని సాతాను ఓడించగలిగాడు. 40 దినాలు చేసిన తర్వాతే యేసుక్రీస్తు సాతాన్ని జయించగలిగాడు. ఈరోజు నువ్వు 40 దినాలు చేస్తున్నావు, క్రమం తప్పకుండా రా, క్రమం తప్పకుండా మందిరానికి రా. నువ్వు చేసే ప్రతి ప్రార్థన క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకో, పట్టుదలగా చేసుకో. ఇక్కడ నిలబడి చేయమన్నారని చేసుకోకు. లేదంటే నీకు ఏదో కష్టంగా వచ్చి ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు అయిపోద్దా అన్నట్టు ఆలోచించుకో. నువ్వు గడిపే టయానికి క్వాలిటీగా గడిపి, ఇచ్చే టయానికి క్వాలిటీకి, టయానికి రా, టయానికి వెళ్ళు. నువ్వు గడిపే టైం దేవుడికి క్వాలిటీగా ఉండాలి. దాంట్లో డఫ్ ఉండకూడదు, దాంట్లో ఎలా ఉండకూడదు, క్వాలిటీ లేనట్టుగా ఉండకూడదు, క్వాలిటీ కలిగినట్టుగా ఉండాలి. అంతేకాని 8 గంటలు ఉద్యోగానికి ఇవ్వట్లేదా, 10 గంటలు ఉద్యోగానికి ఇవ్వట్లేదా? ఒక స్టూడెంట్ 10 గంటలు కాలేజీకి ఇస్తున్నాడండి. ఒక ఎంప్లాయ్ 10 గంటలు 12 గంటలు ఇస్తున్నాడే. మరి 2 గంటలు 1 గంట కూడా దేవునికి ఇవ్వకపోతే ఎందుకు చెప్పండి? 40 దినాల్లో టయానికి రాకపోతే ఎందుకు చెప్పండి? వాక్యం విని సరిగ్గా వినకపోతే ఎందుకు చెప్పండి? ఎన్నో వాక్యం పెట్టి ప్రార్థన చేసుకోకపోతే ఎందుకు చెప్పండి? సాతాను ఏం చేయాలి తెలుసా? ఇక్కడికి వచ్చినప్పుడే రిలాక్సేషన్ ఇస్తాడు, ఇక్కడికి వచ్చినప్పుడే నిద్ర ఇస్తాడు, ఇక్కడికి వచ్చినప్పుడే ఇంట్లో ఏం చేయాలా, అక్కడ ఏం చేయాలా, రేపు ఏం చేయాలా ఆలోచన ఇస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చినప్పుడే అన్ని బాడీ అంతా కూల్ అయిపోయేలా చేస్తాడు. ఎందుకో తెలుసా? వాక్యం ఇవ్వకుండా, ప్రార్థన మీద ఆసక్తి లేకుండా, చెప్తున్న మాటల మీద ఇనుకుడు లేకుండా నిన్ను చాలా సింపుల్గా డైవర్ట్ చేస్తాడు. మనం అనుకుంటాము వింటున్నాము అనుకుంటాం, మనం అనుకుంటాము ప్రార్థన చేస్తాం అనుకుంటాం, మనం అనుకుంటాం దేవుడి సన్నిధిలో ఉన్నాం కదా అనుకుంటాం. కానీ దేవుడు క్వాలిటీ చూస్తాడు, నీ మైండ్ ప్రజెన్స్ అని చూస్తాడు. నువ్వు ఎంత సీరియస్గా పాలు పంచుకున్నావో, ఎంత కమిట్మెంట్ పాలు పంచుకున్నావో, నీలో ఉన్న తృష్ణ ఎంత కమిట్మెంట్గా నేను ఉండాలి, నేను చెయ్యాలి అని నీలో ఉన్న తపనను బట్టి దేవుడు మార్పు చేస్తాడు తప్ప నువ్వు కూర్చున్నంత మాత్రాన, విన్నంత మాత్రాన, ఓకట్టినంత మాత్రం వేసేది. క్వాలిటీ టైం అది ఇంపార్టెంట్ దేవుడికి. 40 దినాలు గడిపిన తర్వాత అండి యేసుక్రీస్తు సాధన చేయించాడు. తర్వాత 40 దినాలు కానాన్ దేశం ఇస్తానంటే ఇశ్రాయేలు 40 రోజులు 11 రోజుల్లో వెళ్ళాలి. యాక్చువల్గా ఐగుప్తు దేశం నుంచి కానాన్ దేశం. కానీ ఇశ్రాయేలు ఎన్ని దినాలు ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం పెట్టింది? 11 రోజులు వెళ్ళవలసింది 40 సంవత్సరాలు ఆ సీనాయి పర్వతం చుట్టూ తిరిగారు. ఎందుకు? దేవుడి మాట వినకపోవడం వల్ల. మీకు విషయం చెప్పనండి, నువ్వు దేవుడి మాట విన్నంత సేపు మన పనులు లేట్ అయిపోతూ ఉంటాయి. సింపుల్గా అవ్వాల్సిన పని కష్టమైపోతుంది. 2 రోజులు అవ్వాల్సిన పని 1 రోజులు అయిపోతుంది. ఎందుకు తెలుసా? దేవుడి మాట వినలేదు కాదు. 11 రోజులు పడుతుంది యాక్చువల్గా ఐగుప్తు దేశం నుంచి కానాన్ దేశం వెళ్ళాలి. కానీ దేవుడి మాట విన్నందుకు 40 సంవత్సరాలు ఊరినే తిరిగారు. దేవునికి వ్యతిరేకంగా లేచిన వాళ్ళందరూ ఆ 40 సంవత్సరాల్లో ఇశ్రాయేల్ అందరూ అక్కడే రాలిపోయారు. దేవుడు ముందే చెప్పాడు, వీళ్ళని ఎవ్వరిని కానాన్ దేశం మీద తీసుకెళ్ళారు. వీళ్ళ పిల్లలు వెళ్తారు, వీళ్ళ తరం వెళ్తారు, వీళ్ళ పిల్లల తరం వెళ్తుంది అన్నట్టు. ఎందుకు తెలుసా? దేవుడి మాట వ్యతిరేకించారు. 40 సంవత్సరాలు టైం ఇచ్చాడు. మారుతాడేమో అని ఇశ్రాయేల్కి దేవుడు 40 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఒక్కడు మారలేదు. అందరూ మోషే మీద తిరగదీశారు, అందరూ యెహోషువ మీద తిరగబడ్డారు, దేవుడి మీద తిరగబడ్డారు. దేవుడు రాజు చేశాడు. 40 సంవత్సరాలు దేవుడు ఒక్కొక్కసారి 40 సంవత్సరాలు కొన్ని చోట్ల ఆశీర్వాదంగా మార్చాడు, కొన్ని చోట్ల 40 సంవత్సరాలు టైం ఇచ్చాడు, కొన్ని చోట్ల 40 దినాలు శ్రమ నుంచి ఆశీర్వాదం మార్చాడు. ఈ 40 సంవత్సరాలు ఎంత ఆశీర్వాదం మారింది చెప్పండి ఇశ్రాయేల్కి. ఎక్కడో ఎరుపు పొలంలో ఐగుప్తు దేశం బానిసలు కొన్న వాళ్ళని పాలు తేళ్లు ప్రవహించే దేశానికి కానాన్ దేశం నడిపించాడు. నువ్వు గడిపి 40 దినాలన్నీ ఈ సంవత్సరం అంతా కాపుదలు పెడతాడు. నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి, ఆమె అర్థమైందండి. నువ్వు 40 దినాలు ఈ నెలతో అయిపోద్దాం అనుకున్నావా ఫ్రెండ్స్? అవదండి, ఈ సంవత్సరం అంతా కాపుదలు ఎత్తాడు దేవుడు. ఈ సంవత్సరం అంతా నీకు ఇస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఈ 40 దినాలు దేవుడు నువ్వు ఇచ్చావు కనుక దేవుడు 40 సంవత్సరాలు కాపుదలు ఎత్తాడు. ఆమె
అర్థమైందండి? నువ్వు 40 దినాలు ఇచ్చావు, 40 రోజులు ఇచ్చావు, దేవుడు 40 సంవత్సరాలు కాపుదలు ఇస్తాడు. ఒక్కరోజు ఆశీర్వాదం దేవుడు 1000 తరాలు ఇస్తానన్నప్పుడు దేవుడికి ఇచ్చే సమయం ఎక్కడికి వృధా పోదండి. టయానికి రండి, ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది, ప్రతిరోజు వాక్యం ఉంటుంది. దేవుడు గడిపే టైం ఇది దేవుడికి నువ్వు ఇస్తున్నావు. దేవుడు కలుసుకోబోతున్నాం, మనుషులు కాదు మనం కలుసుకోబోతుంది, సాక్షాత్ దేవుడు. అప్పుడు ఈ వేగులు వారు ఎన్ని దినాలు ఉన్నారు తెలుసా? 40 దినాలు ఉన్నారు. కానాను దేశం ఇస్తా అంటే యెహోషువ పంపించి ఆ వేగులు వారిని 12 మందిని పంపించి ఒక్కో గోత్రానికి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి 12 మందిని పంపిస్తే 40 దినాలు ఆ కానాను దేశాన్ని పర్యవేక్షించి అప్పుడు ద్రాక్ష గెలను తీసుకొస్తారు వాళ్ళు. అప్పుడు అంటే 40 దినాలు వాళ్ళు పర్యవేక్షించారండి. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే 40వ సంఖ్య బైబిల్లో చాలా చోట్ల ప్రాముఖ్యత సంతరించింది. ఇదిగో ఆది కాండం దగ్గర నుంచి ఇప్పుడు దాకా యేసుక్రీస్తు నూతన నిబంధన వరకు 40 దినాలు చాలా ప్రాముఖ్యత సంతరించింది. 40వ సంఖ్య అన్నది ఎంత ప్రాముఖ్యం. ఈరోజు 40వ సంఖ్య 40 దినాలు గడుపుతున్న నీకు నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, రాబో తరాలకి ఆశీర్వాదం. నువ్వు ఏదైతే జరిగితే బాగుందని నీ జీవితంలో వెయిట్ చేస్తున్నావో ఆ 40 దినాలు నీకు దేవుడు ఇస్తాడు. నువ్వు పట్టుదల కలిగి ప్రార్థించు, నువ్వు పట్టుదల కలిగి ఆశీర్వాదం కలిగి, నువ్వు పట్టుదల కలిగి ప్రార్థించు. ఎలా ఉండాలో తెలుసా? ప్రభువా ఈ కార్యం చేస్తావా చేయాలి, ఇది నాకు చేయవలసిందే, ఇది నేను అడుగుతున్నాను, ఇది నా జీవితంలో జరగవలసిందే, ఇది నేను ఎదురు చూస్తున్నాను, ఇది నాకు ఇంపార్టెంట్ నా లైఫ్లో అని దేవుడిని డిమాండ్గా అడుగు. నువ్వు ఎందుకు పొందుకోవు? దేవుణ్ణి ఒక తండ్రిగా భావించు, దేవుణ్ణి ఒక ఫ్రెండ్గా భావించు, దేవుణ్ణి ఒక లవర్గా భావించు, దేవుణ్ణి ఒక తల్లిగా భావించు, దేవుణ్ణి ఒక ఫ్రెండ్గా భావించు. దేవుడు నీకు ఎలాగ నీకు అనుకోవడం అలా ప్రార్థన చేయి. అలాగే నువ్వు దేవుడితో మాట్లాడు, దేవుడు నీకు ఎలాగైనా రెస్పాండ్ అవుతుంది. దేవుడిని ఒకసారి మన ప్రార్థనలో ఒక ఫ్రెండ్గా భావించి, ఒక తండ్రిగా భావించి దేవుడితో చక్కగా మాట్లాడుకోవచ్చు. కానీ నువ్వు క్వాలిటీ టైం గడిపి 40 సంవత్సరాలు, 40 దినాలు, 40 సంవత్సరాలు, 40 రోజులు గడిపిన వాళ్ళు బైబిల్లో ఎక్కడ కూడా నష్టపోలేదండి. దేవుళ్ళు ఎక్కడా నష్టపోలేదు, ఆశీర్వదించబడ్డారు. ఈరోజు 40 దినాలు గడుపుతున్న నీకు ఆశీర్వాదమే, నీకు క్షేమే, నీకు నీ కుటుంబానికి కూడా క్షేమే. కానీ నువ్వు గడిపే ఆ టైము క్రమం తప్పకుండా, మిస్ అయిపోకుండా టయానికి రావాలి. ఈరోజు ప్రార్థన ఉందని ఆకృతకు రా, కోరకుమారులను ఎప్పుడు నా దేవుని మందిరానికి వెళ్తాను, ఎప్పుడు నా దేవుణ్ణి కలుసుకోవడమే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా ప్రాణం ఆశపడుతుంది. అలా తృష్ణతో రా, అలా ఆసక్తి రా. ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు పాటలు పాడతానా, ఎప్పుడు వెళ్తానా, మోకరించి ప్రార్థన చేస్తాను. ఈ తపనతో రా. ఆ తపనే నీకు ఆశీర్వాదంగా మారుతాడు. ఆ తృష్ణే నిన్ను దేవుడు బ్లెస్గా మారుతాడు తప్ప మొక్కుబడికు ఆచారబద్ధంగానో రమ్మన్నారనో రాకూడదు. నీ తపన నేను గొప్పదానిగా చేస్తాను, నీకు ఆశీర్వాదాలు కూడా. ఎందుకు తెలుసా? బైబిల్లో గడిపిన 40 దినాలు కూడా ఎవరూ నష్టపోలేదండి. సాక్షాత్ యేసుక్రీస్తే 40 దినాలు గడిపినప్పుడు, సాతాను జయించినప్పుడు నీ జీవితంలో ఏదైతే ఇంతవరకు జరగలేదు లేదా ఇబ్బంది పడుతున్నావో, జరిగితే బాగుంది ఎదురు చూస్తున్నావో, ఈ 40 దినాల్లో దేవుడు ద్వారాలు తెరుస్తాడు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అర్థమైందండి? నా లైఫ్లో ఛాలెంజింగ్స్ ఉన్నాయండి, నీ లైఫ్లో ఛాలెంజింగ్. ఈరోజు ఇక్కడ కష్టాలు లేవు, ఛాలెంజింగ్ లేదన్న వాళ్ళు ఎవరన్నా చెప్పండి. లేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఛాలెంజింగ్ ఉంది, ప్రతి ఒక్కరికి ట్రబుల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి లైఫ్లో ట్రబుల్స్ ఉన్నాయి. ఆ ట్రబుల్స్ని, ఆ ఛాలెంజింగ్స్ని నువ్వు జయించాలంటే కేవలం దేవునితో గడిపినట్టు. సింహాల బోన్లో దేవునితో గడిపాడు దానియేలు. రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు, విడిపించలేదా? దేవునితో గడిపినప్పుడు అండి మన చుట్టూ తిరుగుతారండి, మన చుట్టూ అందుకని భక్త్ సింగ్ అని మాట అన్నారు. ఏంటో తెలుసండి? 4 గదిల మధ్య మోకరించినోడంట ప్రజల ముందు తలెత్తుకుంటాడండి. అదే 4 గదిల మధ్య మోకరించలేనుడు ప్రజల ముందు తలదించుకుంటాడు. మనకి ఏది కావాలి ఈరోజు నీకు ఏది కావాలో అదే తెచ్చుకో. ఈ 40 దినాలు నువ్వు దేవుని దగ్గర మోకరించి తలదించుకుంటావా, 40 సంవత్సరాలు దేవుడు నీకు తలెత్తుకునేలా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైన? నిన్ను పైవాడిగా ఉంచుతా తప్ప కింద వాళ్ళకి ఉంచు. నిన్ను తలవాలే నియమిస్తే తప్ప తాకోలే నియమించు. అర్థమైందండి? క్వాలిటీ టైం దేవునికి ఇద్దాం. పాటలు అవ్వకముందే రావడం, మొదట ప్రారంభం దగ్గర నుంచి ఆది వరకు ఉండడం, అదే ఆశీర్వాదం. ఒకసారి ఎప్పుడైనా కొంచెం కష్టం వచ్చో, కొంచెం పనులు అవ్వకో, ఓ రోజు 2 రోజులు లేట్ అవుతుంది, ఓకే, అది ఎగ్జిక్యూట్. కానీ టయాన్ని వృధా చేసుకోకూడదు. టైం ఉండగా టయానికి రావడం, కొంచెం తొందరగా రావడం, తొందరగా ప్రారంభించడం, తొందరగా ముగించడం, తొందరగా మనం దేవుని సన్నిధిలో గడపడం, అది ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? టైం చాలా ఇంపార్టెంట్, క్వాలిటీ టైం చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనము టైం అయిపోయిన తర్వాత గడిపితే నీరసం వస్తుంది, బలహీన వస్తుంది, నిద్ర రావచ్చు, కొంచెం అలసిపోవచ్చు. అదే టైం గడపాల్సిన టైంలో గడిపావు అనుకో, నువ్వు ఇంట్రెస్ట్గా ప్రార్థన చేసుకుంటావు, బాడీ అలసిపోతావు, చక్కగా ఎక్కువసేపు గడపచ్చు. వచ్చిన వాళ్ళు కూడా, ముందు వచ్చిన వాళ్ళు కూడా, ముందు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడరు. ఇంత ఉంటుందండి టైం పాటించే విషయంలో.
కాబట్టి మెలుగు కలిగి ప్రార్థన చేద్దాం. ఈ 40 దినాలు కూడా ఎంత ప్రాముఖ్యత బైబిల్లో ఉంది కాబట్టి ఆ 40 దినాలు జీవితాంతకాలం మనం పాటిద్దాం. ప్రతి సంవత్సరం పాటిద్దాం. ప్రతిసారి దీంట్లో మనం పాల్పంచుకుందాం. అప్పుడు దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. మనకే మన కుటుంబాలకే ఆ ఆశీర్వాదం తరతరాలు ఇచ్చేస్తాడు. దేవుడి మాటలు దీవించింది కాక అందరూ మోకరిద్దాం. ప్రతి ఒక్కరు మోకరించండి. చాలా ప్రాముఖ్యమైన మాట్లాడినాం. ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఎక్కువసేపు వద్దు. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు మందులు కొనుక్కున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ నీళ్ళు తీసుకుని నువ్వు ఆ ట్యాబ్లెట్ వేసుకోకపోతే నీకు వాల్యూ ఉండదు. అలాగే గంట సేపు అరగంట సేపు వాక్యం వినే నీవు క్వాలిటీ వాక్యం 2 నిమిషాలు ఆ వాక్యం గురించి నువ్వు ప్రార్థన చేసుకుని ఒక తీర్మానం తీసుకోకపోతే నిజంగానే దానికి వాల్యూ ఉండదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి 2000 రూపాయలు 5000 మనుషులు కొనుక్కున్నా అవి వేసుకోకపోతే ఎలా ఉపయోగం ఉండదో మన శరీరానికి మన బాడీకి. ఫ్రెండ్స్, దేవుడి సన్నిధిలో నువ్వు గడిపి వాక్యమైన నీవు వాక్యం చేత నీ హృదయాన్ని దేవుడు బలపరిచినప్పుడు, ధైర్యపరిచినప్పుడు, మళ్ళీ వాక్యం చేత దేవుడు నీ హృదయాన్ని బలపరిచి నేను ఉజ్జీవపరిచినప్పుడు, దాని ప్రాముఖ్యత నీ దేవుడు నీకు తెలియపరిచినప్పుడు ఆ టైంలో నువ్వు చేసే ప్రార్థన చాలా క్వాలిటీ. ఆ టైంలో నువ్వు చేసే ప్రార్థన చాలా విలువైంది. ఆ టైంలో దేవుడు నీతో మాట్లాడుతున్న టైం చాలా విలువైంది ఫ్రెండ్స్. కాబట్టి 2 నిమిషాలు ఎన్నో వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేసుకో. ప్రభా, 40 దినాలు ఎంత ప్రాముఖ్యత ఉందా బైబిల్లో. నోవహు 40 దినాలు పగలు రాత్రులు వర్షం కురిసినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని రక్షించావు. వాళ్ళ కుటుంబానికి క్షేమం దయచేసావు ప్రభా. అలాగే మోషే 40 దినాలు 2 సార్లు ఉపవాసం ఉన్నప్పుడు 5 గ్రంథాలు రాయించావు, 10 ఆజ్ఞలు ఇచ్చావు. అంత మాత్రమే కాదు తండ్రి, సౌలు ఇజ్రాయేల్ మీద 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు ఇజ్రాయేల్ మీద 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ప్రభా, గొర్రెలు కాసుకునే దావీదిని తీసుకొచ్చి పాప 40 దినాలు అయిన తర్వాత గొలియాతు మీద దావీదిని యుద్ధశూరుడిగా నిలబెట్టావు. విజయ సంకేతంగా దావీదిని నిలబెట్టావు. బైబిల్లో 40 దినాలు ఎంతో స్వతంత్రించుకున్నాయి ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదు, ఆ వేగులు వారు 40 దినాలు కానాన్ దేశాన్ని పర్యవేక్షించినప్పుడు దేవుడు ఆ 40 దినాల తర్వాత ఆ కానాన్ దేశాన్ని స్వతంత్రించుకునే కృప ఇచ్చాడు. యేసుక్రీస్తు 40 దినాలు ఉన్న తర్వాతే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాతే సాతాన్ని జయించగలిగాడు, సాతాన్ని ఓడించగలిగాడు. నువ్వు ఈ 40 దినాలు దేవునితో గడుపుతున్నావు కదా, ఏ రోజు మిస్ అయిపోకు. ఏ రోజు ఒక్కరోజు కూడా నువ్వు మిస్ అయిపోకు. ఎందుకు తెలుసా? ఈ 40 దినాలు దేవుడు నీకు 40 సంవత్సరాల ఆశీర్వాదంగా మారుస్తాడు. 40 సంవత్సరాల ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకే, రాబోయే తరాలకే ఆశీర్వాదంగా మారుస్తాడు. కానీ ఒకటే, దేవునికి ఇచ్చే టైం క్వాలిటీగా ఇది. మొదటి నుంచి, ప్రారంభం దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఉండు. టయాన్ని పాటించు. నీకు నువ్వు సంసిద్ధమైపో. ఈరోజు ప్రార్థన ఉంది, వెళ్ళాలి. రేపు ప్రార్థన ఉంది, వెళ్ళాలని సంసిద్ధంగా ఉండు. తప్ప ఆలస్యంగాను నిర్లక్ష్యంగాను రాకపోకు. టయాన్ని వేస్ట్ చేసుకోకు. ఓకే, నీకు అత్యవసర పని ఉందా, ఇంపార్టెంట్ వర్క్ ఉందా, ఓకే, అది అడ్జస్టబుల్, కొంచెం అది సహించవచ్చు. కానీ అనవసరంగా టయాన్ని వృధా చేసుకోకు. ఎవరో వచ్చేదాకో, ఎవరో ఫోన్ చేసేదాకో, ఎవరో పిలిచేదాకో ఉండబాకు ఫ్రెండ్. అంతకంటే ముందు కోర కుమారులు వాళ్ళు నువ్వు పరుగును వచ్చినట్లయితే నీకు ఆశీర్వాదం, నీకు మంచిది. ఈ 40 దినాల్లో నీకు ఎంతో ఆశీర్వాదం. బైబిల్లో ఈ 40 సంఖ్య మీద ప్రాముఖ్యత ఎంత ఉంది పరిశుద్ధ గ్రంథంలో, ఇన్ని చోట్ల రాయబడి ఉంది. ఎంతో ఆశీర్వాదం 40వ సంఖ్య అంటే. నీ జీవితంలో కూడా దేవుడు 40 దినాలు నీకు పాటించమని చెప్తున్నాడంటే ఎందుకో తెలుసా? నువ్వు మళ్ళీ సంవత్సరం అంతా ఉజ్జీవంగా ఉండాలని, ఈ సంవత్సరం అంతా నువ్వు ప్రార్థనలో గడపాలని, ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు శుభకార్యాలు జరిగించాలని, నీకు గర్భఫలం ఇవ్వాలని, భూఫలం ఇవ్వాలని, ఉద్యోగం ఇవ్వాలని, వ్యాపారం ఇవ్వాలని, నీ తల్లిని, నీ తండ్రిని, నీ అత్తమామల్ని, నీ బంధువుల స్నేహితులను, నువ్వు చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని అన్నింటినీ ఆశీర్వదించాలి. నువ్వు చేసే ప్రయాణాల్లో, ప్రయత్నాలు అన్నింటిలో నువ్వు ఆశీర్వాదం చూడాలని ఇదిగో ఈ 40 దినాలు దేవుడు నీకు ఇచ్చాడు. ఇవి చాలా ప్రాముఖ్యమైన దినాలు. సీరియస్గా దీంట్లో పాలు పంచుకో. ఆసక్తి లేకుండానో, నిద్రపోతుగానో, బద్ధకంగానో, బలహీనంగానో, లేదా నీరసంగానో, పౌరుషం లేకుండానో, లేదంటే ఇంట్రెస్ట్ లేకుండానో, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్గానో ఉండొద్దు ఫ్రెండ్స్. ఒక మంచి ఉజ్జీవం కలిగి, ఆసక్తి కలిగి దీన్ని పాటించు. ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది, ఇంకా కొద్ది దినాలే మన ముందు ఉంది. రోజులు గడిచే కొద్దీ ఇంకా నీలో ఆసక్తి పెరగాలి.
ఆ 40 దినాలు దగ్గర పడే కొద్ది ఇంకా నీలో ఆసక్తి పెరిగినట్లయితే ఎంతో ఆశీర్వాదం. అందరూ లేచి నిలబడతారా? అందరూ లేచి నిలబడదాం, ఆశీర్వాదం తీసుకుందాం. అందరూ లేచి నిలబడదాం, అందరూ 2 చేతులు పైకి ఎత్తుదాం. అందరూ లేచి 2 చేతులు పైకి ఎత్తుదాం. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బైబిల్లో ఈ 40వ సంఖ్య యొక్క ప్రాముఖ్యతను మాకు చాలా సూటిగా స్పష్టంగా విపులీకరించారు ఆయన. ఎంతో ఇంపార్టెంట్ పోవా. బైబిల్లో 40వ సంఖ్య అంటే ఇన్ని చోట్ల రాయబడిందా, ఇన్ని విధాలుగా రాయబడిందా? ఈరోజు మాకు నేర్పించినందుకు, తెలియపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 40 దినాలు మా సహోదరులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు నాయన, ఎక్కడెక్కడి నుంచో కూడా నీ సన్నిధిలో గడపడానికి ఆసక్తితో వస్తున్నారు నాయన. వాళ్ళు డ్యూటీలు చేసుకుని ఇంట్లో చక్కబెట్టుకుని వస్తున్నారు నాయన. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకొని, పేరు పేరు చొప్పున దీవించండి. అందరూ మీ గుండె మీద చేసుకోండి. దేవుడు మనల్ని ఈరోజు దీవించబోతున్నాడు. ఈ 40 దినాలు మీరు ఆసక్తితో వస్తున్నారు. మీలో ఆసక్తి ఉంది, దేవుడు అది చూశాడు. మీలో ఇంట్రెస్ట్ ఉంది, దేవుడు మిమ్మల్ని చూశాడు. దేవుడిలో మీలో ఉన్న పట్టుదలను దేవుడు చూశాడు. ఎక్కడి నుండి మీరు చేసే ఉద్యోగాలను దేవుడు దీవించబోతున్నాడు. ఎక్కడి నుండి దేవుడు మీరు చేసే వ్యాపారాలను దీవించబోతున్నాడు. ఎక్కడి నుండి నీ జీవితంలో కొత్తన వంగడాలు సృష్టించబోతున్నాడు దేవుడు. మూసుకుపోయిన ప్రతి ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నాడు. నీ జీవితంలో ఏదైతే జరిగితే బాగుందని ఎదురు చూస్తున్నావో దేవుడు ఎక్కడి నుండి న్యూ డోర్స్, ఓపెన్ డోర్స్ని, నూతన ద్వారాలను దేవుడు తెరవబోతున్నాడు. ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అని నువ్వు అసాధ్యం అనుకుంటున్నావేమో, దేవుడు దాన్ని సుసాధ్యం చేయబోతున్నాడు. నీ గుండె మీద చేసుకుని దేవుడికి ఒక మాట చెప్పు, ప్రభా ఈ 40 దినాలు నేను క్రమం తప్పకుండా వస్తానయ్యా, క్రమం తప్పకుండా నీ మందిరంలో కనిపెడతాను ప్రభా. అయ్యా ఇది క్రమం తప్పకుండా, ఒకవేళ నాకు అడ్డు ఆటంకం ఏది కలగకుండా చేయను ఆయన, ఏది నాకు అడ్డు ఆటంకం కలగకూడదు ప్రభా. ఒకవేళ నాకు ఏదైనా అభ్యంతరకరంగా ముందే వస్తుంటే దాన్ని తొలగించిపోయి నీ మందిరంలో క్రమం తప్పకుండా నేను పాటిస్తాను ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా. మీరే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారే అయ్యా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మోషేని, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దానియేలుని, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు. 40 దినాలు గడిపిన నోవాహుని విడిచిపెట్టలేదు కదా ప్రభా. అయ్యా యోనా నినివే పట్టణానికి వెళ్ళి 40 దినాలు ఉగ్రతను చాటినప్పుడు, అయ్యా దేవుని తీర్పు ఉందని చెప్పినప్పుడు వాళ్ళు మారు మనసు పొందారే, రక్షించబడ్డారే, వాళ్ళ పట్టణాన్ని, వాళ్ళ గ్రామాలని వాళ్ళని కాపాడుకోగలిగారు కదా ప్రభా. ఈ 40 దినాలు కూడా ప్రభా నీకు నేను సమయం ఇచ్చేస్తాను ప్రభా. ఏ రోజు మిస్ అవ్వను ప్రభా. అయ్యా నాలో ఉన్న నాకున్న అవసరాలన్నీ తీర్చండి నాయన, నాకున్న అక్రతలన్నీ తీర్చండి, నాకున్న కొరతలు తీర్చండి ఆయన ప్రభా. నన్ను రెట్టింపుగా చేయండి. నాకు కొద్దిగా ఉన్నదాన్ని మల్టిప్లై చేయండి ఆయన. నేను కొద్దిగా ఉన్నాను, నా ఉద్యోగం కొద్దిగా ఉంది, నా జీతం కొద్దిగా ఉంది, నా వ్యాపారం కొద్దిగా ఉంది, నా కుటుంబం చిన్నగా ఉంది, దాన్ని మల్టిప్లై చేయండి ఆయన, దాన్ని డెవలప్ చేయండి ఆయన, దాన్ని రెట్టింపు చేయండి ఆయన. నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా. మా సంఘ సభ్యులు, మా టీం సభ్యులు అయ్యా ఈ 40 దినాలు డెడికేషన్గా వస్తున్నారు. ఇంకా ఎవరైతే బాబా అయ్యా కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని కూడా సరిచేయండి. ఆసక్తి పుట్టించండి, ఇంట్రెస్ట్ పుట్టించండి, నీ కృప చూపించమని, అందరినీ బలపరచమని మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ, దినదినము ప్రభావ మేము అయ్యా వెళ్ళేటప్పుడు నూతన ఉద్యమంతో బలంతో వెళ్ళాలి ప్రభావ. ఈరోజు నేను దేవుడిని అనుభవించడానికి వెళ్ళగలిగే శక్తిని, కృపను, ఒక జాయ్ఫుల్నెస్, ఒక పీస్ఫుల్నెస్, ఒక హ్యాపీనెస్తో మేము ఇంటికి వెళ్ళాలి ప్రభా. ఈరోజు నేను దేవుడు నాతో మాట్లాడాడు, కొత్త మాటలు నేను విన్నాను. ఈరోజు దేవుడు నాతో నూతన విషయాలు మాట్లాడాడు. ఈరోజు దేవుడు నాతో తెలియని విషయాలు నాతో మాట్లాడాడు. నా హృదయం ఇప్పుడు నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అని క్వాలిటీ టైం ఇచ్చే విధంగా మమ్మల్ని చేయండి ఆయన. అంత ఉత్సాహంగా మేము తిరిగి వెళ్ళాలి. అట్టి కృపను దయచేయండి ఆయన, మీ కనుగొని చూపించమని మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ మా నాథుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున నీ ప్రార్థనలు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం చెప్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మన దినాహారం నేను మాకు దయచేయము, మెడల అపరాధం చేయవాలి, మేము క్షమించిన ప్రకారం మీ అపరాధం మీరు క్షమించము, మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, బలము, శక్తి, మహిమయు నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, శ్రేయస్ నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. తలలు వంచుదాం. మన పరమ తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనందరకు, సకల పరిశుద్ధులకు ఆయన కృపా కాపుదల భద్రత నిత్యము తోడే నడిపించును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ అండి. గాడ్ బ్లెస్ వన్ అండ్ ఆల్. సో మన ముందు ఇంకా కొద్ది రోజులు ఉంది. ఇలాంటి బలమైన వర్తమానాలు ప్రతిరోజు మీకు ఇవ్వబడతాయి. దయచేసి మిస్ అవ్వద్దు. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుని చక్కగా ఫోన్ చేసి పడుకోండి. ఒకవేళ ఉపవాసం ఉన్న వాళ్ళైతే ఏదైనా లిక్విడ్ తీసుకుని కూడా మీరు రెస్ట్ తీసుకోవాలని మనం చేస్తున్నాం. మీ ప్రార్థన తెలియపరచండి. గాడ్ బ్లెస్.